అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రావమ్మ కోడల ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కొంచెం ఎండాకాలం కదా, టైమింగ్స్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఏదో ఒక టైంకి మాత్రం ఖచ్చితంగా స్టోరీస్ అయితే మాత్రం మీ దాకా అప్లోడ్ చేస్తాను. మ్యాక్స్ ఇన్ టైంలో చేయాలనే ట్రై చేస్తున్నాను. మరీ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చదువుతుంటే నాకే ఏదోగా ఉందండి, ఆయాసంగా, నీరసంగా. అందుకే కొంచెం లేట్ అవుతుంది, అన్యదా భావించవద్దని మనవి. ఛానల్ని చూసి కంటెంట్ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కథని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని బూస్ట్ చేస్తూ మన ఛానల్కి ఒక మంచి కమెంట్ పెట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శకుంతల ధోరణిలో రోజు రోజుకి మార్పు రావటం మొదలైందే. ఇంట్లో జరిగే ప్రతి అకేషన్లో కూడా సూర్యావతి మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది. ప్రతి విషయానికి కూడా శకుంతల సూర్యావతిని పిలవటం, సూర్యావతి అన్నిట్లో దూరిపోవటం, అన్నిట్లోనూ చివరికి ఫ్యామిలీ అకేషన్స్, శకుంతల రవివర్మ మ్యారేజ్ డే అన్నా, చివరికి ఆదిత్య నందన మ్యారేజ్ డే అన్నా, పిల్లల బర్త్డేలన్నా, వీళ్ళ బర్త్డేలన్నా ఏదో మొత్తం తనిల్లే అయినట్టు, ఏదో తనదే మొత్తం పెత్తనం అయినట్టు అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోవటం, ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అని శకుంతలకి సలహాలు ఇవ్వటం, సూర్యావతి బాగా మెయిన్ పార్ట్ తీసుకోవటం మొదలుపెట్టింది ఇంట్లో. ఈలోపు నందన వాళ్ళ అమ్మ నాన్న మొక్కుబడి కోసమని ఊరికి వెళుతూ చెల్లెలు సత్యభామను కూడా తీసుకుని వెళదామనుకొని కాలేజీ వరకు వెళ్తే సత్యకి ఉన్నట్టుండి సడన్గా పీరియడ్స్ వచ్చాయి. దాంతో ఇక నందనకి ఫోన్ చేసి కాస్త దానికి హెల్త్ కూడా బాగాలేదంటమ్మా, నీరసంగా ఉందంట, నీ దగ్గర ఉంచుకో, దేవుడి దగ్గరికి వెళ్ళబోయే ఆగకూడదు కదా, అలా అని దాన్ని ముట్టుకొని మేము వెళ్ళలేక మేము కారు కూడా పంపించలేకపోతున్నాం అంటే, పర్లేదు క్యాబ్ బుక్ చేసుకొని చెల్లెల్ని వచ్చేయమంది నందన. ఇంటికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించి ఒక రూమ్ ఇచ్చింది. సత్యతో చాలా బాగా కలిసిపోయారు యమున, హిమ. కలిసిపోయి కబుర్లు చెప్తూ ఉన్న సత్య ఎందుకో చాలా నీరసంగా ఉంది. ఏమైందే అని నందన అడిగితే, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అక్క అని చెప్తే, అవునా అని చెల్లెల కోసం ఇక తాగటానికి అవి ఇవి అని ఇచ్చి జాగ్రత్త అని దగ్గరికి తీసుకుంది. స్నానం చేసి రమ్మనమని, రెస్ట్ తీసుకోమని భోజనం పెట్టినా సత్య తినబుద్ధి కాక కడుపులో తిప్పేస్తోందని భోజనం కూడా చేయలేదు. దాంతో నీరసంగా వెళ్ళి పడుకుంది. పడుకున్న తర్వాత ఆదిత్య వచ్చాడు. వచ్చి ఎవరు ఆ గదిలో అంటే, సత్య వచ్చింది, హెల్త్ బాగాలేదు, అందుకే అమ్మా నాన్న ఊరెళ్ళారు, ఇక్కడ ఉందంటే జాగ్రత్తగా చూడు, పోనీ డాక్టర్ అపాయింట్మెంట్ ఏమైనా తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్దామా అన్నాడు ఆదిత్య. అంటే చూద్దాం, ఈ రోజు వరకే బెటర్ అవ్వకపోతే కనుక రేపు తీసుకెళ్ళిపోదాంలే అంది నందన. ఆ తర్వాత రవివర్మ వస్తే శకుంతలకు కూడా చెల్లెలు వచ్చిందని చెప్తే వాళ్ళ గదుల్లోకి వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నందన ఆదిత్యకు భోజనం పెట్టి వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోనుంటే శశాంక్కి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని లేచి చదువుకుంటున్నాడు, నిద్రపోలేదు. దాంతో వాటర్ బాటిల్ కోసమని బయటకు వచ్చిన శశాంక్కి సత్య గదిలో నుంచి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న శబ్దాలు వచ్చినాయి. దాంతో భయం వేసింది. భయం వేసి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపుని నాక్ చేశాడు. రాక్క లోపలికి అని సత్య పిలిస్తే లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి పాపం సత్య పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఏమైంది అని అడిగితే, మొత్తం స్టైన్స్ అయిపోతున్నాయి. అవును నువ్వేంటి ఇక్కడికి అని అడిగింది. అడిగేసరికి లేచి ధడేల్న ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చుంది. పర్లేదు ఏమైంది అన్నాడు. అంటే ఇవి లేడీస్ థింగ్స్ కదా అంటే, పర్లేదు, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలాంటి వదినుంది, మా అమ్మ ఉంది, నేను మనిషినే, మృగాన్ని కాదు. ఏమైంది సత్య అని అడిగితే, ఏమో తెలియదు, నాకు ఇది టైం కూడా కాదు, ఎందుకు వచ్చేసాయో పీరియడ్స్, ఓవర్ బ్లీడ్ అయిపోతుంది, స్టెయిన్స్ అయిపోతున్నాయి, నీరసం వచ్చేస్తోంది, కళ్ళు తిరిగేస్తున్నాయి అనేసరికి, ముందు లే నువ్వు అని సత్యం లేపి వాష్రూమ్లో తీసుకెళ్ళి ఇక
ఆమె ఒళ్ళంతా కూడా వాటర్ పోసి ముందు క్లీన్ చేసి, వేరే బట్టలు ఉన్నాయా అంటే సూట్ కేసులో ఉన్నాయి అందే. ఆ బట్టలు లోపలికి ఇచ్చి నువ్వు బట్టలు మార్చుకొని రా అని ఈలోపు బెడ్షీట్స్ అవన్నీ తీసి పక్కన పడేసి ఫ్రెష్గా ఉండే బెడ్షీట్స్ అవి వేశాడు. వేసిన తర్వాత ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి ఇక బయటికి వెళ్ళి సత్య కోసమని, ఆ టైంలో ఏమీ తినాలనిపించదు కాబట్టి చాక్లెట్స్ అలాగే కొన్ని రకాలు ఏదైతే అదైందని చెప్పి జంక్ ఫుడ్ అయినా పర్వాలేదని తీసుకుని వచ్చాడు. చాక్లెట్స్ తీసుకుంది సత్య. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగింది. చెప్పాగా నేను మనిషిని మృగాన్ని కాదు అని. ఆ తర్వాత కాళ్ళ వరకు దుప్పటి కప్పి ఇప్పుడే వస్తానుండు అని కిందకెళ్ళి సూప్ చేసుకొచ్చాడు. వెజిటబుల్స్ అన్నీ వేసి సత్యకి తాగిచ్చాడు. తాగిన తర్వాత కాస్త రిలాక్స్డ్గా ఉందా అని ఆమెకి కూల్ ప్యాక్ తీసుకొచ్చిచ్చి పొట్ట మీద పెట్టుకోమని ఇక వెనకమాల నడుముకి దిండు ఒత్తి పెట్టాడు. కాళ్ళు మంచానికి నొక్కి పెట్టమని, అలా పెడితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత కూర్చుని కొంచెం ఆయిల్ వేడి చేసుకొచ్చి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కాళ్ళకు అప్లై చేసి కాళ్ళు రుద్దుతుంటే వద్దు అంది సత్య. మాట్లాడుకు, నేను అలా చేయకూడదా ఏంటి? ఎవరన్నారు ఈ రోజుల్లో కూడా అంటే? నేను అమ్మాయిని కదా, నువ్వు అబ్బాయివి కదా అంటే అమ్మాయి కాళ్ళు అబ్బాయి పట్టుకోకూడదా? పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇలాంటివన్నీ బావగారు కూడా అక్కకి చేస్తారా? చెయ్యరు కదో. ఎవరు చెప్పారు చేయడని? మేము కనిపిస్తాం, ఆడు కనిపించడు, అంతే తేడా. అంతకన్నా ఎక్కువే చేస్తాడు వదిన కోసం. చూడలా అప్పుడు అసలు పుట్టి బుద్ధెరిగిన తర్వాత తన తప్పు ఒప్పుకొని మా అన్నయ్య సారీ చెప్పటమా, నాది తప్పు అయిపోయింది అని అనటమా, వదిన కోసమని 3 నెలల పాటు ఎలా ఫోన్లు మాట్లాడుకునేవాడో తెలుసా? ఇప్పుడైనా సరే నైట్ టైం నేను ఎందుకు డిస్టర్బ్ చేయొద్దన్నాను? వదిన్నే అన్నయ్య ఉన్నప్పుడు ఎవరైనా పిలిచినా అన్నయ్యకి నచ్చదు, అందుకే వాళ్ళ ప్రైవసీ టైం అని చెప్పి నేను డిస్టర్బ్ చేయొద్దన్నాను అని చెప్పి శశాంక్ సత్యకి, అవును ఎందుకు ఇలా, పోనీ హాస్పిటల్కి వెళ్దామా అంటే, ఏమో తెలీదు, నేను ఒక 1 వీక్గా ఆపకుండా స్పోర్ట్స్ ఆడాను, హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి కదా సత్య, మరి అంతంత గెంతులు గెంతేయాలా అనేసేపాటికి సత్య ఏమీ మాట్లాడలేదు. ఎగ్జామ్స్ అన్నారు చదువుకోవచ్చుగా అందే. అంటే ఆల్రెడీ 4-5 టైమ్స్ చదివిందేలే, లాస్ట్ టైం రివైజ్ చేసుకుంటున్నాను, రేపు మార్నింగ్ కాసేపు చూసుకున్నా సరిపోద్ది, పడుకోమని అలాగే పక్కన కూర్చున్నాడు కుర్చీ వేసుకొని. ఆ తర్వాత ఇంకా తనకి అదే కుర్చీలో నిద్ర పట్టేసింది. సత్య శశాంక్ వైపే చూస్తూ అలా పడుకుండిపోయింది. ఆ తర్వాత తెల్లారి కాలేజ్ దగ్గర దింపేదా అన్నాడు. నాకు ఓపిక లేదు ఈరోజు రానంది. సరే రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నాను అంటే, సత్యకి టిఫిన్ పెట్టు వదిన అన్నాడు నందన్ని. పెడతాలే కానీ నువ్వెక్కడికి టిఫిన్ తినకుండా వెళ్తున్నావు మరిది అనేపాటికి, లేదు వదిన నాకు ఇప్పుడు టిఫిన్ తినేంత టైం లేదంటే, అది కాదురా తిని వెళ్ళు నీరసం వస్తుంది అన్నాడు. అది కాదన్నా, నోరు మూసుకొని అని ముందు నువ్వు కూర్చొని చూసుకుంటూ ఉండని ఆదిత్య టిఫిన్ తినిపిస్తుంటే నందన జ్యూస్ తాగిచ్చేసిందే. బాయ్ అన్న అంటే, ఆగు అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకోమని బొట్టు పెట్టి, ఇప్పుడు వెళ్ళు ఆల్ ద బెస్ట్ అంటే, నువ్వు ఎదురొచ్చావుగా వదిన అన్నీ బెస్ట్లేలే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు శశాంక్. తర్వాత కానివ్వండి మీరు కూడా వెళుదురు కానీ అని మావయ్య గారు మీరు తినండి అని అత్తయ్య గారు తీసుకోండి అంటే, శకుంతల్లో ఏదో ఒక సైలెన్స్, అవేవి ఎవరు నోటీస్ చేయటం లేదు ఆ ఇంట్లో. అయిపోయిన తర్వాత శశాంక్ కాలేజ్ నుంచి తిరిగి వచ్చాడు. వదిన సత్యం తీసుకొని బయటికి వెళ్ళేదా అంటే, మేమిద్దరం కూడా వస్తాం అన్నారు యమున హిమ. తీసుకెళ్ళు వీళ్ళిద్దరిని కూడా అన్నాడు అది కాదు అంటే, తనకి ఊరు చూపిద్దామని. మేము ఊరు చూస్తామురా, తను ఆల్రెడీ ఊరు చూసింది శశాంక్ అంది నందన. మాది ఈ ఊరేగా అంది సత్య. అయినా సరే వీళ్ళిద్దరూ ఆ ప్లేస్కి వద్దులే వదిన, నేను తనని తీసుకెళ్తాను అంటే, ఆదిత్య లోపలికి వెళ్ళిపోతే ఏంటి విశేషం అంది నందన. నువ్వు అడగకూడదు, అర్థం చేసుకోవాలి, వదినమ్మవు కదా అనేసి, ప్లీజ్ వదిన వీళ్ళిద్దరిని రావద్దని చెప్పవా, వీళ్ళిద్దరికి కావాలంటే మూవీ టికెట్ బుక్ చేసేస్తా పంపించేవా అంటే, నవ్వేసి విషయం ఏంటని అనకూడదు, తెలుసుకోవాలి అన్న తర్వాత సరే అని చెప్పి
మీ ఇద్దరు మూవీకి వెళ్ళండి అమ్మా అనే సత్యని శశాంక్తో పంపించిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత సత్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్తుంటే శశాంక్ ఇంకొన్ని రోజులు ఉంచొచ్చు కదా అంకుల్ అంటే, నీ ఏజ్ దాని ఏజో ఒకటే కాబట్టి నీకు దాంతో కాలక్షేపం అయిపోయి ఉంచమంటున్నావు కానీ చిన్నల్లుడు, లేదమ్మా మాకు అది లేకపోతే కాలక్షేపం ఎలా, ఆల్రెడీ పెద్దమ్మాయిని తెచ్చేసుకున్నారుగా మీ ఇంటికి అని పదవే వెళ్దామని సత్యని తీసుకుని వెళ్తే సత్యని పంపాడు శశాంక్. వెళ్ళలేక వెళ్ళింది సత్య. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఏదో ఒక వంకతో డైనింగ్ టేబుల్ మీద వండిన ఏయోటి బాక్స్లో పెట్టుకొని సత్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదినిమ్మంది అత్తయ్య అని ఇవ్వటం మొదలు పెడితే సులక్షణ ప్రకాశ్రావు, ఎందుకు అమ్మాయి రోజు ఇలా పంపిస్తుంది అత్తింటి దగ్గర నుంచి, తప్పు కదో ఏమే నందు, ఇదివరకు లేదు ఏంటి ఈ బాక్సులు పంపించడం, అదే అబ్బాయికి ఇచ్చి తప్పు కదో అంటే, నేనా పంపించానా అని తెల్లారి ఇక శశాంక్ బాక్సులో పెట్టుకొని వెళ్తుంటే, ఆగు ఎవరిమ్మన్నారు నిన్నవి, ఎందుకు వాళ్ళు వండుకోరా ఏంటి అంటే, ఇది సత్యకి చాలా ఇష్టం అందుకే తీసుకెళ్తున్నాను వదిన అంటే, ఎందుకు నువ్వు తీసుకెళ్ళటం అంటే, ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళని ఎందుకు ఏంటి అని అడగకూడదేమో కదో అనేపాటి, ఆగు అంటే, నువ్వే మాట్లాడి మా పెళ్లి చేయాలి చెప్పాను నీకు అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఆదిత్య ఎదురొస్తే గుడ్ ఈవినింగ్ అన్నా అని పరిగెత్తాడు. ఎక్కడికి వీడు అంత హడావిడిగా పరిగెడుతున్నాడు నందు అంటే, ఈ మధ్య కొత్త డ్యూటీలు వేసుకున్నాళ్లే అంది నందన. ఈలోపు శశాంక్ది సత్యది ఇద్దరిది చదువులు అయిపోయి ఇద్దరికి ఒకే ఆఫీసులో వచ్చేలాగా ఎలా పెట్టుకున్నారో జాబులు పెట్టుకొని ఇద్దరు జాబ్కు వెళ్ళటం మొదలుపెట్టారు. లైఫ్లో సీరియస్గా ఉండాలిరా, బిజినెస్ పెట్టుకోవచ్చుగా అన్నాడు ఆదిత్య. అన్న ఒక్క 2 years తర్వాత ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు బిజినెస్సే పెట్టుకుంటానన్నా అన్నాడు శశాంక్. సరేలే అని ఈలోపు యమునది బీటెక్ అయిపోవటంతోనే యమున కొన్నాళ్ళు జాబ్ చేస్తానని జాబ్లో జాయిన్ అయింది. అలా జాబ్లో జాయిన్ అయినటువంటి యమునకి అదే ఆఫీసులో పై ఆఫీసర్గా వర్క్ చేస్తున్న ఒక అబ్బాయి, ఏజ్ చిన్నదే కానీ చూడటానికి చాలా అందంగా, అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలందరూ అసలు వీడితో ఒక్కరోజు డేట్ చేస్తే చాలు అనుకునేంత అందంగా ఉన్నాడు ఆ అబ్బాయి పేరు ఆనంద్. యమున చూడవే ఆనంద్ సార్ చూడవే, ఏమన్నా ఉన్నాడో చూడవే, ఏముంది చూడటానికి, అతను మనిషేగా, అతనికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు నోరు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, అతనికి ఏమన్నా స్పెషల్గా ఏలియన్స్కి ఉన్నట్టు ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయా అనేసింది యమున. మన మీద ఇంటెన్షన్ పే చేసే అమ్మాయిల్ని అబ్బాయిలు పట్టించుకోరు, అబ్బాయిల్ని అమ్మాయిలు పట్టించుకోరేమో, అలా కాకుండా ఏదో తీసేసినట్టు మాట్లాడటం, దానికి తోడు యమునతో ఆనంద్ మాట్లాడాలని ట్రై చేసిన వరకు మాత్రమే మాట్లాడి ఎంతవరకు అంతవరకు ఉండే పక్క తప్పుకునేది. ఎప్పుడు ఇంటెన్షన్ పే చేయటం కానీ, వాగటం కానీ, గ్యాసిప్స్లో ఉండటం కానీ ఇలాంటివేవి యమున చేయదు. ఆనంద్కి యమున ధోరణి చాలా నచ్చేయటం మొదలుపెట్టింది. ఆనంద్ ఎంత బాగుంటాడంటే, ఆనంద్ కాలి గోటికి కూడా వరుణ్ పనికిరాడేమో అన్నట్టు. పైగా అమ్మా నాన్నలకి ఆనంద్ ఒక్కడే కొడుకు, సెటిల్డ్ ఫ్యామిలీ, టైంపాస్ కోసం జాబ్ చేస్తున్నాడంతే. చాలా పెద్ద కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవ్వటం వల్ల ఆనంద్కి రావటమే రికమెండ్ చేయటం వల్ల వాళ్ళ డాడీ చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు యమున వాళ్ళ ఆఫీస్లో. దాంతో ఇక ఆనంద్కి యమున తెగ నచ్చేసే ఒక రోజున యమునకి ప్రపోజ్ చేశాడు. యమునకి ప్రపోజ్ చేస్తే వదిన అన్న మాటలు గుర్తుకొచ్చినాయి. నువ్వు కావాలని నీ చుట్టూ తిరిగేవాడు ఒకడొస్తాడు, నువ్వే తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ అంటాడు, అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా అనే ఆ మాట నిజమేనేమో అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. కొంచెం టైం కావాలంది. 6 months జర్నీ. ఆ అంత జర్నీలో కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఆనంద్కున్న బ్రేకప్ గురించి చెప్పాడు. యమున తనకి బ్రేకప్పులు లాంటివి ఏమీ లేవు కాబట్టి, అనవసరమైన విషయాలు వదిన బాగొద్దంది కాబట్టి అసలు ఆ విషయాలేవి ఆనంద్ దగ్గర తీసుకురాలేదు. ఆ తర్వాత ఇక ప్రపోజల్కి ఓకే చెప్పిన తర్వాత పెళ్లి చేసేసుకుందాం అన్నాడు ఆనంద్. అయితే ఆనంద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు యమునని. యమున చాలా బాగా నచ్చింది. అయితే యమున ఇంటికి వచ్చి అదే విషయం నందన్కి చెప్పింది, ఆదిత్యకి చెప్పింది, రవివర్మకి చెప్పి వాళ్ళని రమ్మనమని చెప్పారు. పిల్లని చూసుకోవటానికి
ఫార్మాలిటీగా పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానించాలి కాబట్టి రమ్మనమంటే ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు. మాకు కట్నాలు కానుకలు ఏమీ వద్దండి, అమ్మాయిని పంపిస్తే చాలు. మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయి ఉండేది మేము ఉండేది ఇదే ఊర్లో కాబట్టి మీ బిడ్డని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం. మా కూతుళ్ళు లేరు, కొడుకులు లేరు, ఉంది వాడొక్కడేనని వాళ్ళు చెప్పుకొచ్చారు. అయినా సరే పర్సనల్ ఎంక్వైరీ తీయాలని ఆదిత్య శశాంక్ కలిసే రవివర్మ కలిసి కనుక్కున్నారు ఆనంద్ గురించి. ఫ్యామిలీ హిస్టరీ బాగుంది, అబ్బాయి చాలా మంచోడు. దాంతో పిల్ల సెలక్షన్ కరెక్టేననిపించి ముందు కొంచెం టైం తీసుకొని తర్వాత పెళ్ళికి ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత చాలా గ్రాండ్గా ధూమ్ ధామ్ అంటూ యమునకి ఆనంద్కి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిపించింది నందన. చివరికి తినే విస్తర్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచే ఆడపడుచు వేసుకునే నగల వరకు, అమ్మాయికి అబ్బాయికి తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగుల వరకు, అబ్బాయికి వీళ్ళు తీసుకునే బట్టల వరకు, అమ్మాయికి తీసుకునే బట్టల వరకు, అబ్బాయి వాళ్ళకి అక్కడ ఎంగేజ్మెంట్లో ఇచ్చే స్వీట్ల వరకు, పంచే తాంబూలాల వరకు ప్రతి విషయం పట్టించుకుంటూ రవివర్మ వైపు చుట్టాలకి, శకుంతల వైపు చుట్టాలకే ప్రతి ఒక్కళ్ళకి తల్లో నాలుకల మెలుగుతూ అందరినీ పట్టించుకొని పలకరిస్తూ చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. దగ్గరలోనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈలోపు శశాంక్ వదిన, చెల్లికి పెళ్ళైపోతుంది కదా, చిన్నదానికి ఇంకా చాలా టైం ఉంది కదా, నా విషయం తర్వాత నువ్వు అన్నయ్యే నాన్నకి చెప్పి ఒప్పించరా వదిన అంటే, ఆ మాటకి నేనెందుకు మీ అన్నయ్యకి చెప్పటం, నువ్వే చెప్పొచ్చుగా అన్నయ్యకే. నేనే అమ్మో ఊడేసేస్తాడు వదిన, వద్దొదిన నాకు భయం అన్నాడు శశాంక్. లవ్ చేయడానికి భయం లేదు కానీ చెప్పాలంటే భయమే అనేసింది నందన. అన్న తర్వాత వదిన నాకు అవి కావాలి, వదిన నాకు ఈ కావాలి, వదిన అవి తీసుకోవా, వదిన ఇవి తీసుకోవా అంటే, ఇది కాదురా నీకు ఇది బాగుంటుంది, విక్టోరియన్ సెట్ మనం వ్రతానికి అనుకున్నాం కదా, రిసెప్షన్కి డైమండ్స్ వేసుకో, అలాగే యాంటిక్స్ పెళ్ళిలో వేసుకో, అలాగే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నువ్వు ఈ గోల్డ్ సెట్ వేసుకోమ్మా బాగుంటుంది నీకు, ఇది వేసుకో అది వేసుకో అని చెప్పి చెప్తుంటే వదిన ఇంకా ఎంతమందిని పిలవాలి, మామయ్య గారు నేను కలిసి వెళ్ళి బొట్టు పెట్టి దాదాపు చాలామందిని పిలిచాం. పెద్దన్నయ్యకి మీ అన్నయ్యకి తన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమని కార్డ్స్ ఇచ్చేశారు మామయ్య, నీకు ఇచ్చేశారు నీ ఫ్రెండ్స్వి. యమున ఆనంద్ వాళ్ళు ఇచ్చుకుంటామని తీసుకున్నారు. హిమ తనని తాను తీసుకెళ్ళింది. ఇంకా అత్తయ్య గారు మీరు ఎంతమందో చెప్పనే లేదే, చెప్తే రేపు మీరు నేను కలిసి వెళ్ళి పిలుద్దామా, ఎందుకు వాళ్ళను కూడా నువ్వే పిలిచి వచ్చేపోయావా అంది శకుంతల. అంటే ఏంటి అత్తయ్య గారు అంటే, ఏముంది ఈ ఇంట్లో నా ప్రయారిటీ నా ఇంపార్టెన్స్ ఏముంది, అంతా నువ్వే కదా చూసుకుంటావు, అంతా నువ్వే కదా చేస్తావు, ఈ ఇల్లు నీది, పెత్తనం నీదే, అధికారం నీదే, నువ్వు ఆడింది ఆట పాడింది పాట, నువ్వు గీసిందే గీత, నువ్వు చేసిందే శాసనం, నువ్వు ఏదంటే అదే వినాలి కదా ఈ ఇంట్లో వాళ్ళంతా. ఇక గొర్రెల మంద కనుక ఒక గొర్రె అలా గొర్రెల కాపరి మాట వింటూ ఉంటే వెనకాల అందరూ వెళ్ళినట్టు తెలివిగా ముందు నన్ను ట్రాప్లోకి దింపావు అనేసరికి ఆఫీస్ నుంచి ఆదిత్య అప్పుడే వచ్చి షూ విప్పుతున్న వాడల్లా అలా గుమ్మంలోనే నిలబడిపోయాడు ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని. ఈలోపు రవివర్మ వచ్చిన వాడల్లా ఆయన నిలబడిపోయాడు. ఇక యమున కోసం ఆనంద్ వచ్చాడు, అప్పుడే బయటికి తీసుకెళ్దామనే. వచ్చిన ఆనంద్ కూడా గుమ్మంలోనే నిలబడిపోయాడు. ఇక సంతోషంగా ఉన్న ఇంట్లో అందరు అలా నిలబడిపోయారు. పెళ్లి పనుల కోసమని శశాంక్ సత్యం తీసుకొని వచ్చాడు అంతకు ముందే. దేనికి అంటే, నువ్వు ఒక్కదానివి చేసుకోలేవని, అంటే మీ ఇద్దరు సరసాలు ఆడుకోవటానికా అని నందన నవ్విచ్చి ఒక్క 5 నిమిషాలు అయిందంతే. సత్య కూర్చుని అలా యమునతో మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ శకుంతల ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదో. ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాడు శశాంక్. ఏం మాట్లాడేదేముందిరా, మీ నాన్నకి ప్రమోషన్ వస్తే మీ నాన్న పెళ్ళానికి చెప్పడు, పెద్ద కోడలికి చెప్తాడు. మీ నాన్న పెళ్ళాన్ని నేననుకుంటున్నాడో ఎవరనుకుంటున్నాడో అనేపాటికి రవివర్మ చెప్పు తెగుద్ది కొట్టానంటే తప్పుడు దాని వావి వరసలు లేకుండా మాట్లాడావంటే ఇద్దరు ఆడకూతుళ్ళని కన్న తల్లివే నువ్వు, బజార్ దానిలా మాట్లాడుకనే లాగి 2 దవడ పెట్టి వేశాడు ఆయన. వేసేపాటికి నందన అలా నిలబడిపోతే సత్య లేచి నుంచుందే. ఆ నోటికి హద్దు పొద్దు ఉండదా అమ్మ, ఏం మాటలమ్మా అవే, ఏం మాటలా నిజాలో, నా గుండెల్లో దిగుతున్న సోలాలో, ఇది ఏమంటా ఇంట్లోకి
అడుగు పెట్టిందో, నా మొగుడిని నాకు దూరం చేసిందే, నా పెద్ద కొడుకుని కుక్కని చేసి దీని చుట్టూ తిప్పుకుంటుందే, పెళ్ళికి ముందే వాడిని గ్రిప్పులో పెట్టేసిందే, దీని అందచందాలతో దీని మోజులో పడేసుకుంది వాడినే, ఆ తర్వాత చేతగాని చవటని చేసేసిందే, వాడితో సారీ చెప్పించింది, వాడికి వచ్చిందే నా పొగరు నా అహంకారం, అలాంటిదే వాడు తల దించుకుని దీని ముందు తప్పు నాదైపోయిందని సారీ చెప్పుకొని ఈ రోజుకి నోరు ఎత్తలేకపోతున్నాడు. పిల్లల్ని కనలేని గొడ్రాలిదే, పెళ్ళై ఇన్నేళ్ళైంది, పిల్ల లేరు పీచు లేరు, వచ్చిన దగ్గర నుంచి ప్రతి దాంట్లో తలదూర్చటమే. అసలు నాకేం కావాలో ఇదెవరో చెప్పటానికే, నాకు నావి నేను తీసుకోలేనా, నావి నేను చేసుకోలేనా, నా నగలు తీయటం, నాకు ఏం తినాలో ఏం తాగాలో ఇది చూడటం, నాకు బ్యూటీకి సంబంధించిన కేర్ తీసుకోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ట్యాబ్లెట్లు ఇది ఇవ్వటం, నా మొగుడికి ఏం కావాలో ఇది చూసుకోవటం నేను చూసుకోలేనా? పెద్దోడి విషయంలో అంతే, వాడిని చేతగాని వాజమ్మని చేసిందే. ఏరా ఏంటి సిస్టర్ల డేనా? ఏ రోజైనా మదర్స్ డే చేశారా? ఏ రోజైనా ఉమెన్స్ డే చేశారా? అది కొనిస్తే గిఫ్టులు తీసుకొచ్చి నాకు ఇస్తారా మీరు? అలాంటిది మీకై మీరు ఏ రోజైనా నా కోసం ఏదైనా చేశారంట్రా? ఏ రోజైనా నన్ను పట్టించుకున్నారా? మీ నాన్న కూడా అలా తయారయ్యాడంటే మీరేంటే మాట్లాడితే మాటకు ముందోసారి వదిన, మాటకు వెనకోసారి వదిన, నాకు ఇది నచ్చలేదు, ఇది తీసుకునే నిర్ణయం నచ్చలేదు. ఏం నచ్చలేదు అంది యమున. అంటే నువ్వు ప్రేమించిన ఆనందగాడు నచ్చలా, వాడి అమ్మ బాబు నచ్చలా, వాడిని నువ్వు పెళ్లి చేసుకోవటం నచ్చలా, ఆ సంబంధం నచ్చలా, వాళ్ళ క్యాస్ట్ నచ్చలా, నచ్చాల్సింది నాకు, లైఫ్ లాంగ్ అతనితో కలిసి ఉండాల్సింది నేను. అదే దీని చేతి కింద మీరు ఎలా తయారయ్యారంటే బజార్ ఆడై ఉంటాయి కదా, ఏ మగాడు నచ్చితే ఆ మగాడితో మేము పోతామని అలా తయారయ్యారు మీరు అనేసరికి ఆనంద్ అలా నిలబడిపోయాడు. ఏమే ఇదివరకు 24 గంటల పుస్తకాలు పురుగులాగా పుస్తకాలు పట్టుకునేదానివే, నీకు ఎన్ని పెత్తనాలు కావాల్సి వచ్చినాయి, ఎంతెంత నవ్వులు నవ్వుతున్నావో, హద్దు విడిచిపోయి ఎలా పడితే అలా తిరుగుతున్నావో, నువ్వేంట్రా ఉద్యోగం చేసుకోవటం ఏంటి? పెద్దోడు బిజినెస్ పెట్టుకున్నప్పుడు నువ్వు బిజినెస్ పెట్టుకుంటావు అనుకున్నాను, అది నా డెసిషన్ కదమ్మా, నేనేం చెయ్యాలనేదే. ఏమో ఏ పాము కక్కిన విషయమో రేపొద్దున మొత్తం కలిపి వేసుకొని ఆస్తంతా కుప్ప కట్టుకొని పోదాం అనుకుంటుందేమో గొడ్రాలు. దాంతోపాటు ఇక నన్ను మీ నాన్నని ఏ ఓల్డేజ్ హోమ్లో వేద్దాం అనుకుంటుందో, మీ నాన్న ఇటు విల్లింగానే ఉన్నాడుగా, ఆస్తి మొత్తం రాయటానికే ఏ వెన్నుపోట్లు పొడవటానికని రెడీగా ఉన్నారు జనాలు అనేపాటికే ఆదిత్య క్లాప్స్ కొడుతూ శభాష్ శకుంతలాదేవి గారు చాలా బాగా మాట్లాడారు మీరు అనేసరికి అందరూ ఆదిత్య వైపు అలా చూశారు. ఇంట్లో ఉన్న ఎవరైనా ఒక మాట అంటే తుడిచేసుకుపోయి సర్దుకుపోతారేమో, కానీ ఆదిత్య నిజంగానే ఆ సూర్యుడిలాగే మండిపోయే అగ్నిగోళంలాగే ఉంటుంది. ఆదిత్య కోపం వస్తే శభాష్, ఎంత మంచి తల్లివి నువ్వు, ఎంత ఉత్తమురాలైన భార్యవి నువ్వు, ఎంత గొప్ప అత్తగాడివి నువ్వు, ఎంత సంస్కారవంతురాలైన ఆడదానివి నువ్వు, ఎంత ఉత్తమ గుణాలున్నాయమ్మా నీలో, శభాష్. ఏంట్రా వెటకారమా వెక్కిరింత? నోరు ముయ్యకపోతే నేను నాన్నని కాదు 2 ఏసి ఊరుకోవటానికి పరశురాముళ్లాగా తల తీసుకొని వెళ్ళిపోతాను నేను. పోతే పోయింది నా పెళ్ళాం, నేను జైలుకి వెళ్ళి వచ్చినా సరే నా కోసం అలా కూర్చొని ఉంటుంది. ఏంటే నువ్వు మమ్మల్ని కని మమ్మల్ని పెంచావా, 9 నెలలు మోసావా, 9 నెలలు మోయటం కంటమే గనక ఇదనుకుంటే మేము ప్రేమకు పుట్టామా, నీకు నాన్నకి కామానికి పుట్టామా అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? పిల్లల్ని కంటమంటే ఏంటి? కనేసి కన్న రోజు నుంచే మమ్మల్ని ఆయాల పాలు చేసి గుక్కెడు పాలు పట్టకుండా మమ్మల్ని కేర్ టేకర్లకి ఆయాలకి అప్పచెప్పటమా? అమ్మగా నువ్వు మమ్మల్ని పెంచటం అంటే చిన్నప్పటి నుంచి అసలు మేము ఏ స్కూల్కి వెళుతున్నాం, ఏం చదువుకుంటున్నాం, తింటున్నామా తింటలేదా, ఎప్పుడైనా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావా, ఒక్కరోజు ముద్దు పెట్టుకున్నావా, మాకు స్నానం చేయించావా, ఎప్పుడైనా అమ్మగా మమ్మల్ని మీ ఇద్దరూ కలిసి అమ్మా నాన్నలుగా బయటికి తీసుకెళ్లారా, ఒక స్పోర్ట్స్ మీట్కి వచ్చావా, పేరెంట్ మీట్కి వచ్చావా, ఏ రోజైనా మాకు ఒంట్లో బాగోకపోతే పక్కనే ఉండి చూసుకున్నావా, ఎప్పుడైనా మాకేమిష్టం లేదు, మేమేం తింటున్నాం, మేము ఎలా పెరుగుతున్నాం అనేది పట్టించుకున్నావా? నిన్నేమీ అనలేక నీ మీద కోపం అది అసహనంగా మారే ఎక్కడా లేని విపరీతమైనటువంటి యాంగర్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి నాకు. నాన్నకి నా బాధ చెప్పినా అర్థం కాదు, ఉద్యోగం అని పరుగులు పెడుతూ ఉంటాడు, తినటానికి ఉండటానికి అంత ఆస్తులున్నాయి, కష్టం సుఖం చెప్పుకోవాలంటే ఎవరున్నారు? అమ్మా నాన్నలు తప్ప. ఇక స్కూల్లో ఫ్రెండ్స్ ఏమైనా అన్నా ఏదైనా ఉన్నా
చెప్పుకోవడానికి ఏ రోజైనా తల్లిగా నువ్వు బతికున్నావా? నా వరకు నన్ను నువ్వు ఏ రోజు పట్టించుకుందలేదు. అలా నా కోపంతోనే నేను ఎన్ని స్కూల్స్ మారాను, నాన్న ఎన్ని స్కూల్స్ మార్చాడో. మంటల జ్వరం వచ్చింది ఒకసారి నాకు. నాన్న పక్క నుండి చూసుకోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం తప్ప కనీసం ఎలా ఉంది అనైనా అడిగావా? ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాల్సిన నాన్న ఏ రోజు చెప్పింది లేదో. బయటికి తీసుకెళ్ళి కావలసినవి కొనుక్కోమని షాపుల్లో వదిలేయటం ఆ ప్రేమంటే? లేదంటే మమ్మల్ని స్కూళ్ళల్లో పడేసి ఫీజులు కట్టడం ఆ ప్రేమంటే? మేము ఎలా పెరుగుతున్నామో పట్టించుకోవటం కాదా ప్రేమంటే? పనివాళ్ళు అసలు ఏం వండుతున్నారు, మాకేం బాక్సులు పెడుతున్నారు, మేమేం తింటున్నామని ఏ రోజైనా పట్టించుకున్నావా? మేము పెద్దయిన తర్వాత ఏం చదవాలి, ఏం చదువుతున్నామో చూసావా? ఒక్కరోజు మా బర్త్డేలు సెలబ్రేట్ చేసావా? అసలు మా పుట్టినరోజులు ఎప్పుడో నీకు గుర్తుందా? ఇక పెరిగిన తర్వాత నా లైఫ్లోకి ఒక పనికి మాలింది వచ్చిందే. అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు, ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఒక ఆడదానిలో అమ్మని చూసుకోవాలి. ఇక చెల్లెళ్ళు ఉన్నారంటే ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటారో, తమ్ముడున్నాడంటే వాడి ప్రపంచంలో వాడుంటాడో. ఎప్పుడైనా నలుగురు కలిసి ఉండాలి, కలిసి తినాలి, కలిసి పెరగాలి, కలిసి బయటికి వెళ్ళాలి, ఒకే స్కూల్లో చదువుకోవాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని ఏ రోజైనా చెప్పి పెంచారా మీ ఇద్దరు అమ్మా నాన్నలుగా? తర్వాత నా లైఫ్లోకి వచ్చింది అదే 6 సంవత్సరాల ప్రేమ. ఆ తర్వాత నువ్వు నాకు కరెక్ట్ కాదందే, అమెరికా రమ్మంది, రాననేసరికి దాని దారిని అది వెళ్ళిపోయిందే. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియలేదు. ఒకళ్ళ కింద జాబ్లో ఉండలేనని నాకు నేనే నిర్ణయించుకొని నేనే నాన్న దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ పెట్టుకున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శకుంతలాదేవి, మీ ఆయన ఇచ్చిన డబ్బుల్ని నేను తిప్పి వడ్డీతో సహా మీ ఆయనకి నేను అప్పచెప్పేశాను. నా భార్య నీ డబ్బుల మీద కన్నేసిందా? నీ మొగుడు పెట్టే ఆస్తి కోసమని నా పెళ్ళాం ఇదంతా చేస్తుందా? నా పెళ్ళాం బరువును మోస్తోంది, నా పెళ్ళాం బాధ్యతల్ని పంచుకుంటోంది, బరితెగిచ్చి బజార్ల వెంట తిరగట్లేదమ్మా. నా పెళ్ళాం ఇప్పటి వరకు దానికోసం వాడుకున్న ప్రతి రూపాయి నా సంపాదనలోది, దాని మొగుడు కష్టార్జితం, దాని మొగుడు తెలివితేటలతో పెట్టుబడి పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిందే నా భార్య. ఏది వాడుకున్నా కూడా నా భార్య దేవత కాబట్టే అలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. కాబట్టే నా బిహేవియర్ తప్పు కాబట్టే నేను అలా ఉండటం వల్లే చాలామందిలో నేను యాంగర్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ అందరిలో కూడా కోపిష్టి వాడినని, మూర్ఖుండని, మృగాన్నని పేరు తెచ్చుకుంటున్నాను. కాబట్టే నా భార్యకి నేను తన కాళ్ళు పట్టుకోలేదు, తనను అర్థం చేసుకొని తనలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదని తనకు నేను సారీ చెప్పాను. ఎక్కడ తను నాకు దూరం అవుద్దేమోనని నేను తన దాకా ఏ విషయం రానివ్వట్లేదు. నా కోపం తప్పు కాబట్టి, కోపం లోపం కాబట్టే ఆ కోపాన్ని తగ్గించుకున్నాను. తనతో ప్రతి విషయాన్ని భార్యాభర్తలంటే ఇద్దరు వేరు వేరు కాదు ఒకటే అని తెలుసుకున్నాను. కాబట్టే ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నాను. అది తప్పెలా అవుతుంది? అవునులే, నువ్వు మనిషివైతేనేగా నీకు అర్థం కావటానికి. ఎవరిని ప్రేమించాలో మాకు తెలియదు, ఎలా బ్రతకాలో మాకు తెలియదు. అమ్మ ప్రేమ కావాలి, అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలని ఒకదాన్ని ప్రేమించాను. అది వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతే వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. ఎక్కడా లేని పిచ్చి కోపం ఎవరి మీద చూపించాలో తెలియక అందరి మీద చూపించేస్తూ చివరికి నా అస్తిత్వాన్ని నేను కోల్పోయాను. శశాంక్ విషయానికి వస్తే ఏ రోజైనా వాడలా ఎందుకున్నాడని, ఆకాశంలోకి శూన్యంలోకి ఎందుకు చూసుకుంటున్నాడని ఒక్కరోజు అమ్మగా పట్టించుకున్నావా? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడని, వాడికి బ్రేకప్ అయిందని, వాడి మైండ్ ఎలా అయిపోతుందో చూసుకున్నావా? వాడి పెర్ఫార్మెన్స్ ఎలా అయిపోయిందే, వాడు ఎలా ఉండేవాడు చలాకీగా, వాడు ఎలా చదువుకునేవాడు, వాడి పెర్ఫార్మెన్స్ ఎలా పడిపోయిందే. అమ్మగా నువ్వేమైనా పట్టించుకున్నావా? నాన్నగా నాన్న పట్టించుకున్నాడా? నా పెళ్ళాం పట్టించుకుందే. వాడిని కూర్చోబెట్టింది, తప్పొప్పులకి తేడా ఏంటో చెప్పింది. ఈ ఇంట్లో ఏం జరుగుద్దో నాకు తెలియదు అనుకుంటున్నారా? నా భార్య చెప్పకపోయినా ఈ ఇంట్లో ఎవరేంటో, ఎవరి మనసులో ఏమున్నాయో, ఈ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో నాకు అన్నీ తెలుసు అని ఆదిత్య అంటూ ఉండగానే, బావగారు మా అమ్మ నాన్న వస్తానన్నారు, నేను వెళ్ళి వాళ్ళని ఆపేస్తాను, ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది కదా, ఈ విషయాలేవి వాళ్ళతో అనొద్దు ప్లీజ్ అని ఆనంద్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఇవన్నీ తెలిస్తే ఎక్కడ వాళ్ళు పెళ్ళి ఆపేస్తారో అనే దాంతో. ఇక
వాడి దగ్గర కూర్చుని వాడికి ఒక అక్కలా స్నేహితురాల్లా వాడి బాధను పంచుకుంది, వాడిని మోటివేట్ చేసిందే, నార్మల్ మనిషిని చేసింది, కాలేజీకి వెళ్ళి మాట్లాడిందే, వాడిని నాలాగా డెవలప్ అవ్వమని చెప్పింది, కెరియర్ మీద ఫోకస్ చేయమందే, జరిగిన విషయాలు మర్చిపోమ్మందే, ఆ వాడి లైఫ్లోకి వాడిని అర్థం చేసుకునే ఒక అమ్మాయి వస్తుందని చెప్పిందే. ఇప్పుడు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తెలుసా, ఆ విషయమైనా నీకు తెలుసా? ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, మీలో ఎవరికైనా తెలుసా అనేసరికి శశాంక్ ఏం మాట్లాడలేదు. ఇక యమున విషయం, ఇప్పుడు వెళ్ళాడే ఆనంద్, వాడు నీకు నచ్చలేదా? వాళ్ళ అమ్మ నాన్న నచ్చలేదా? వాళ్ళ క్యాస్ట్ నీకు నచ్చలేదా? అసలు ఆడపిల్లల్ని పెంచటం నీకు వచ్చంటే ఆడజన్మే ఎత్తావా నువ్వు? అవునులే, నీకు ఒకటి చేత ఏడిస్తేనేగా వాళ్ళని పెంచటానికి. అమ్మ నీ డ్రెస్సింగ్ ఎలా ఉండేదో తెలుసా? మమ్మల్ని ఏదో నువ్వు తెగ పెంచేశానని, మమ్మల్ని ఏదో నువ్వు తెగ మా బాధ్యతలని నువ్వే చూసుకున్నానని, నాన్నతో నీకంటూ సెల్ఫ్ లవ్ ఉండాలని, ఫ్రీడమ్ ఉండాలని ఊడి మీద అచ్చుపోసిన ఆంబోతులా తిరుగుతూ నువ్వు వేసుకునే గాడి కలర్ లిప్స్టిక్, నీ కళ్ళకి నచ్చేసిందని నువ్వు కట్టుకునే చీరలు, నువ్వు వేసుకునే స్లీవ్లెస్ బ్లౌజులు, నువ్వు వెనకమాల అనకూడదులే కానీ బ్రా టైప్లో వేసుకునే బ్లౌజుల్ని చూసి నువ్వు ఆ ఫోటోలు వీడియోలు అన్నీ అప్లోడ్ చేయించినప్పుడు, ప్రెస్ వాళ్ళు నీ గురించి న్యూస్ పేపర్లో వేసినప్పుడు ఎంత అసభ్యంగా అశ్లీలంగా రాసేవాళ్ళు తెలుసా? యూట్యూబుల్లో వచ్చినప్పుడు కమెంట్లు ఎంత అసభ్యంగా పెట్టేవాళ్ళో తెలుసా? ఒక చెత్త వెధవ, ఒక పనికిమాలిన చెత్త మైండ్ సెట్తో ఉండే ఆడది ఎవరితైనా మన గురించి పెడుతుంది అంటే ఆ పెట్టే ఛాన్స్ మనమే కదమ్మా వాళ్ళకి ఇస్తాము. కొంతమంది ఎదుగుదల చూడలేక కమెంట్లు పెడతారో, లేదా కావాలనే వాళ్ళని డిస్క్రైబ్ చేయాలని వాళ్ళ గురించి వాళ్ళని హర్ట్ చేసే విధంగా కమెంట్లు పెడుతూ ఉంటారు. కానీ నీ విషయంలో అలా కాదే. నిజం చెప్పాలంటే నువ్వు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి నువ్వు వేసుకునే హెయిర్ స్టైల్ దాకా అన్నీ నువ్వు ఒక హోమ్లీగా ఉండే అమ్మలా మాత్రం నేను రిప్రజెంట్ చేసేలా ఉండేవి కాదమ్మా. తను వచ్చిన తర్వాతే చేతులెత్తి నమస్కరించేలా నీ డ్రెస్సింగ్ ఉంటుంది, నీ లిప్స్టిక్ ఉంటుంది, నీ మేకప్ ఉంటుంది, నీ నెయిల్ పాలిష్ ఉంటుంది. నా పెళ్ళాం నీకు నువ్వేం తినాలో డిసైడ్ చేసి చెప్తుందా? నీ గురించి పట్టించుకునే దిక్కుందంటే అలాంటిది నీకు టైం టు టైం ట్యాబ్లెట్లు ఇచ్చి నిన్ను నాన్నే హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయించి ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్లు బీపీలు చూపిస్తూ నాన్నకు ఉప్పు కారాలు తగ్గించి నువ్వు మసాలాలు ఎక్కువ తింటామని నీకు ఆ మసాలాలు ఎక్కడికక్కడ ఫ్లేవర్లో నీకు నచ్చే విధంగా చేస్తూ ఉప్పు కారాలు తగ్గిస్తూ ఎప్పటికప్పుడు నిన్ను కేర్ తీసుకుని ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, ఒకప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, అసలు నీ మెడికల్ టెస్ట్లు ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా? నోరు ఉంది కదా అని పారేసుకోవటం కాదో. నీ కూతుళ్ళిద్దరూ మెచ్యూర్ అయ్యారు కదా, అసలు వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారో నీకు తెలుసా? బ్లీడ్ అయిపోతూ ఇంటికి వస్తే వాళ్ళని పట్టించుకున్నావా? మీటింగ్ ఉందని వెళ్ళిపోయావు యమున మెచ్యూర్ అయినప్పుడు, నేను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేశావు హిమ మెచ్యూర్ అయినప్పుడు. నాన్న వచ్చి వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకొని అత్త వాళ్ళ కబురు పెట్టి నాన్న దగ్గరుండి ఫంక్షన్స్ చేయించుకోవటమే. మా దోతల ఫంక్షన్లో గెస్ట్ లాగా నువ్వున్నావా, లేకపోతే నిజంగా వచ్చిన గెస్టులు ఉన్నారా? ఏ రోజైనా సరే నాన్నకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నలు, అన్న భార్యలు, పిల్లలు ఏ రోజైనా వాళ్ళతో కలిసావా? నానమ్మ తాతయ్యని చూసావా? అమ్మమ్మ తాతయ్యని పలకరించావా? ఎప్పుడైనా ఎవరి గురించైనా కాస్తైనా కేర్ తీసుకోవటం అనేది నీ జన్మకుందా? కానీ నా భార్య వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పరామర్శిస్తుంది, పేరు పేరున పలకరిస్తుంది, ఇంటికి వస్తే భోజనం పెడుతుంది, టిఫిన్ పెడుతుంది, వెళ్ళేటప్పుడు పసుపు కుంకాలు పెడుతుంది, వాళ్ళకి మర్యాదలు చేసి పంపిస్తుంది. ఈ ఇల్లు అది రాకముందు ఎలా ఉండేదో తెలుసా? దెయ్యాలు దెబ్బలా ఉండేదే. దేవుడు ముందు ఎప్పుడో సంవత్సరానికి ఓసారో పండగలకి 2-3 సార్లు పూజ చేసి అలా వదిలిపడేసే నిర్మాల్యాలు ఉండేవే. అసలు నీ నగల్లో ఎన్నుంటున్నాయో ఎన్నిపోతున్నాయో, పూజ గదిలో వెండి సామాన్ ఎన్నున్నాయో ఎన్నిపోయినాయో నీకు తెలుసా? అది వచ్చాక ప్రతిరోజు దేవుడి ముందు 2 పూట్ల దీపం వెలుగుద్దే. ఇల్లు అద్దంలాగా ఉంటుంది, గుడిలాగా ఉంటుంది. ఇంటి బయట పూల మొక్కలు ఏ రోజైనా పూచెరుగా మన ఇంట్లో, అలాంటిది గార్డెన్ నిండా కాసేపు కూర్చుంటే మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. టెర్రస్ మీదకి వెళ్తే చాలు చెట్లు మొక్కలు అలా పువ్వులతో పలకరిస్తూ స్వాగతం చెప్తున్నట్టు ఉన్నాయి. ఇల్లు ఇల్లులాగా ఉంది, ఇంట్లో దేవతలు కొలువైనట్టున్నారు. అసలు ఏ రోజైనా నీ కూతుళ్ళని పట్టించుకున్నావా? వాళ్ళు ఎలా పెరుగుతున్నారనేది చూసావా? యమునకి తనకేం కావాలో తెలియదు, దానికి అందం పిచ్చి. దాంతో కాలేజీలో ఎవడో ముక్కు మొహం తెలియని వరుణ్ అనే ఒకడు చివరికి దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంటే దాన్ని వాడి కాళ్ళ చుట్టూ కుక్కలా తిప్పుకునేలాగా తీసుకెళ్ళిపోయి
అది తిండి తినకుండా నీళ్లు తాగకుండా పిచ్చిదానిలాగా తయారైపోయి ఇంట్లో పడి ఏడుస్తుంటే ఒక్కరోజైనా అమ్మగా వెళ్ళి ఏమైందని అడిగావా? నా భార్య అడిగిందే. దానికి ధైర్యం నేర్పించిందే, తెలివితేటలు నేర్పించిందే, ప్రపంచానికి భయపడకూడదని నేర్పించిందే, దానికి ఏం కావాలో అది ఏదో ఒక రోజుకి అంతకన్నా బెస్ట్ వచ్చుద్దని దానికి నమ్మకం కలిగించింది. ఎదురు తిరగటం, ప్రతిఘటించటం నేర్పించిందే. చదువు విలువేంటో తెలియజెప్పిందే. క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దానికి వాల్యూ తెలిసేలా చేసిందే. కాబట్టే ఇప్పుడు అదంటే ఇష్టపడే ఆనంద్ దాని చుట్టూ తిరిగి దాన్నే చేసుకుంటానని మన ఇంటి దాకా వచ్చి అడిగి మరీ పెళ్ళికి సిద్ధపడుతున్నాడు. అంటే నీ కూతుర్ని నువ్వు పెంచిన పెంపకంతో అనుకుంటున్నావా? అలా అయితే కనుక నిజంగా నా భార్య రాకపోతే నీ కూతురు బ్రతుకు ఏమైపోయేదో తెలుసా? ఏ స్లమ్ముల్లోనో కాపురాలు పెడుతూనో, లేదంటే ఏ కడుపులు తీయించుకోనో, కాలు జారో తప్పులు చేసినా అప్పుడు నువ్వు నాన్న చేసేదేంటో తెలుసా? అయ్యో జరగాల్సిందేదో జరిగిపోయింది, అయిపోయింది కదా, ఇంకేం చేస్తాం, గంతకు తగ్గ బొంత, ఎవడో కొన్ని ఇచ్చి పెళ్లి చేయటం తప్ప ఇంకా మిగిలిందేముంది అనేసి లైట్ తీసుకొని దాని తలరాతనే మీ చేత్తోనే ఏమార్చి రాసి వదిలేస్తారు. అది కన్న తల్లిగా నువ్వు మా గురించి తీసుకునే కేరో. హిమ విషయంలో అదే కాలేజీలో చదువుతున్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు దాంతో కలిసి చదివే ఒక అమ్మాయి దాన్ని ఎప్పుడూ మాటలంటూ మానసికంగా దాన్ని పుస్తకాల పుడిగైపోయేలా చేసే, ఎలాగైనా ఎదుటి వాళ్ళ మీద గెలవాలి, గెలవటానికి మార్గం ఏంటంటే చదవాలి. ఆ చదవటం ఎలాగా? శాంతం ఒక పిచ్చోళ్ళు అయిపోయేలా, ఒక సైకోలు అయిపోయేలా, ఒక శాడిస్ట్ అయిపోయేలా. అన్నయ్య పెళ్ళి ఒకవైపున జరుగుతుంటే చెల్లెలు నోట్స్ చదువుకుంటోంది ఫోన్లో అంటే పిల్ల ఏం చేస్తుంది అనేది కూడా పట్టించుకునేంత టైం లేని తల్లివి నువ్వు. పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అలాంటిది ఒకళ్ళని దెబ్బతీయటం కోసమే మనం చదవాలని బట్టి పట్టి నాలెడ్జ్ లేకుండా, వాళ్ళల్లో టాలెంట్ లేకుండా వాళ్ళ చదువులు ఎలా వెళుతున్నాయనేది నువ్వు పట్టించుకున్నావా? నా భార్య వాళ్ళ కాలేజీలకు వెళ్ళింది, వాళ్ళ లెక్చరర్స్తో మాట్లాడింది, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది, వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడింది, వాళ్ళకి యోగాలు నేర్పించింది, స్ట్రెస్ ఫ్రీగా ఉండేలా చేసిందే, బయట ప్రపంచం చూపించిందే. హిమకి ఎవరు మనకన్నా గ్రేట్ కాదు, మనం ఎవరికన్నా తక్కువ కాదు అనేది నేర్పించిందే. నీతో నీకే పోటీ పెట్టుకోవాలని నేర్పించిందే. నీ లైఫ్లో హ్యాపీనెస్ని ఎవరి కోసం నువ్వు సాక్రిఫైస్ చేయకూడదని నేర్పించిందే. ఇదివరకు ఉన్నట్టే హిమ ఇప్పుడు ఉందా? దానిలో ధైర్యం ఉందే. రేపొద్దున దాని కాళ్ళ మీద అది ఆధారపడి బ్రతకటానికి ఒక గోల్ అనేది అది నిర్మించుకుందే. నీ కూతుళ్ళు ఏ శానిటరీ నాప్కిన్లు వాడతారో, వాళ్ళకి ఎప్పుడు పీరియడ్స్ వస్తాయో, అసలు నీ కూతుళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారనేది కూడా తెలియని తల్లివి నువ్వు. ఎన్ని మాటలు మాట్లాడేశావమ్మా నువ్వు. ఏంటి నా భార్య అందరి మీద పెత్తనం చేస్తూ అన్నిట్లో కలగ చేసుకుంటుందా? నీకో విషయం తెలుసా? నువ్వు ఇల్లు పట్టించుకోకుండా పోయిన తర్వాత పనివాళ్ళు నువ్వు నెలకు ₹1,00,000 సరుకులు వంటగదిలోకి తెప్పిస్తుంటే వాళ్ళు అవన్నీ ఇళ్ళకెత్తికెళ్ళిపోతుంటే ఇల్లంతా దుబారాగా పనివాళ్ళు దోచుకు తింటుంటే పనివాళ్ళు పని చేయకుండా నువ్వు 20 మందిని పెడితే వాళ్ళందరూ బయట చెట్ల కింద కూర్చుంటే నాన్నకి విసిగేసి తీసేసినా నువ్వు 15 మంది ఉండి తీరాల్సిందే అని అంటే నీకు ఎదురు చెప్పలేక, నీతో వాదించలేక, ఈ ఇంటిని, ఇంట్లో పరిస్థితుల్నే నన్ను ఎలా బాగు చేయాలో అర్థం కాక, శశాంక్ ఎందుకు అలా ఉంటున్నాడో తెలియక, యమునికి ఏమైందో అర్థం కాక, హిమని ఎలా అసలు ఎందుకు అట్లా అది పుస్తకాల పురుగులా తయారైంది? ఆయనకి బీపీ, ఆయనకి షుగరు, ఆయన కడుపు నిండా తినటానికి కూడా ఇంట్లో నుంచి ఏ రోజు ఏది పంపించే భార్యవి కాదు నువ్వు. అసలు ఈ సంసారాన్ని బాగు చేయాలంటే ఎవరో ఒక అమ్మాయి కావాలని నా కోసం సంవత్సరం వెతికాడు ఆయన. ఇంటి కోడలైతేనే కరెక్ట్గా ఉంటుందని ఎవ్వడూ బాధ్యత తీసుకుంటామనలేదు. చివరికి నందన ఒప్పుకున్న తర్వాత నాన్నే నందనని బాధ్యత తీసుకోమన్నాడు. ఎందుకు? నా పెళ్ళాం చదువుకుందే, నాతో పాటు నా ఆఫీస్కి వస్తే నా పెళ్ళాన్ని పక్కన ఒక చైర్ వేయించి నా పెళ్ళాన్ని మేనేజింగ్ డైరెక్టర్ చేసి నేను పక్కన కూర్చొని ఆఫీస్ నడిపించుకోలేనా? నాకు నా పెళ్ళాం సలహాలు ఇవ్వలేదా? నా పెళ్ళాం వర్క్ చేయలేదా? కానీ అది హౌస్ వైఫ్గా ఉండటానికే ఇష్టపడింది. నాన్న రిక్వెస్ట్ చేశాడు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయేంత వరకు ఉండమ్మా అని. పిల్లల కంటే ఎక్కడ మళ్ళీ తన పిల్లలని, ప్రెగ్నెన్సీలని బాధ్యతల మీద పడిపోతాయోనని తమ్ముడు పెళ్ళయిన దాకా, చెల్లెళ్ళు పెళ్ళయ్యేంత వరకు పిల్లలు వద్దు అనే విషయం నాతో చెప్పకుండా అదే పిల్లల కోసం ప్రికాషన్ తీసుకుని అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని కాపట్టు వేయించుకొచ్చింది. ఇప్పుడు దాకా నా పెళ్ళం నాకు ఆ విషయం తెలుసని కూడా అనుకోవటం లేదు. అదే అలాంటి కోడల్ని పట్టుకొని ఎన్ని మాటలు అన్నావమ్మా. నీలాంటి దాన్ని
నోటితో కాదు, అసలు మాట్లాడాలంటేనే ఊహల్లో కూడా మాటలు అందట్లేదు. నీకో దండం, నీ ఇంటికో దండం, నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకనుగలను, నా భార్యను నేను బ్రతికించుకోగలను. నాన్న, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా అన్నాడు రవివర్మ. ఈవిడ ఉండే చోట నా భార్యను నేను మాటలు పడుతూ ఇక్కడ ఉంచటానికి కాదు నాన్న నేను పెళ్లి చేసుకుందే. పెళ్లిలో నువ్వెలా ప్రమాణం చేశావో నేను అలాగే 7 అడుగులేసి ప్రమాణం చేశా. మీ అమ్మా నాన్నని చూడని నీ పెళ్ళాన్ని నువ్వు వదిలేశావా? నీ అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో కలవని నీ పెళ్ళాన్ని నువ్వు వదిలేసుకున్నావా? నీ పిల్లల్ని పట్టించుకొని నీ పెళ్ళాన్ని వదిలేసుకున్నావా? నిన్నే కేర్ చేయని నీ పెళ్ళాన్ని నువ్వు వదిలేసావా? కానీ నా భార్య అన్నీ బాధ్యతగా నిర్వహిస్తోంది నాన్న. అలాంటి నా పెళ్ళాన్ని ఎలా మాటలు పడేలా ఉంచమంటావు? వావి వరుసలు లేకుండా ఇందాక నీ భార్య ఏం మాట్లాడిందో విన్నావుగా నాన్న. నీకో విషయం చెప్పమంటావా అమ్మా? నువ్వు పెంచిన నీ పెంపకంలో పెరిగిన నీ కూతుళ్ళ కన్నా కూడా మా అత్త మామ నిప్పుల్లాగా పెంచారు వాళ్ళ కూతుళ్ళిద్దరినే. అది నేను చెప్తాను, రేపొద్దున నీ రెండో కొడుకు చెప్తాడో. ఎవరూ చెప్పక్కర్లేదమ్మా. నీ పెంపకంలో పెరిగే నా బ్రతుకులో ఒక బ్రేకప్, వాడి బ్రతుకులో ఒక బ్రేకప్, దాని బతుకులో ఒక బ్రేకప్, దాని బతుకు ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదులే కానీ ఈలోపే నా పెళ్ళాం వచ్చిందిలే. కానీ నాన్న ఎలా అయిపోతున్నారో చూసావా? నందన రాకముందు నాన్న డ్రింకింగ్, నాన్న స్మోకింగ్, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయేవాడో, అప్పుడప్పుడు వచ్చేవాడు కాదు. ఒకసారి ఆలోచించు. తీరా నందన వచ్చిన తర్వాత నాన్న ఇంటి పట్టునే ఉంటూ నీ గురించే, ఇంటి గురించే, మా గురించే చూసుకుంటున్నాడు. ప్రమోషన్ వచ్చిందని చెప్పాడా? అదే ఒక కూతురుంటే నాన్న చెప్పడా? మరి నాన్న ప్రమోషన్ వచ్చింది అని చెప్పేలాగా నువ్వెందుకు లేవు? ఏ రోజైనా మీ మ్యారేజ్ డే నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావా? నాన్న వచ్చే టయానికి ఎప్పుడైనా నవ్వుతూ ఎదురెళ్ళావా? నాన్నకు నచ్చేలాగా ఒక్కరోజు ఉన్నావా? నీకు వంట రాదా? నువ్వు ఏ రోజైనా వంట చేసావా నాన్నకు నచ్చేలా? నాన్నకు నచ్చేలా తల్లో పువ్వులు పెట్టుకొని చీర కట్టుకొని ఎప్పుడైనా పూజ గదిలో దీపం పెట్టే నాన్నకు ఎదురొచ్చిన పెళ్ళానివేనా నువ్వు? ఏ రోజైనా అమ్మగా మాకు నలుగురిని దగ్గర కూర్చోబెట్టుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టావా? పెద్దయ్యాక దగ్గరికి తీసుకున్నావా? నువ్వు ఒక మనిషివి, మళ్ళీ నువ్వు మాట్లాడటం, నీ మాటలన్నీ మళ్ళీ మేము వింటాం. ఏంటమ్మా డబ్బు 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 ఉంటే చాలనుకుంటున్నావా ఏంటి? లేదు, డబ్బు కాదు మాతృత్వం అంటే. డబ్బు కేవలం ఇచ్చేదేంటో తెలుసా? సోషల్ సెక్యూరిటీ మాత్రమే ఇస్తుంది. డబ్బులున్న చాలామందికి మనశ్శాంతులు ఉండవు, డబ్బులున్న చాలామందికి ప్రశాంతతలు ఉండవు, డబ్బులున్న చాలామందిలో ఐకమత్యాలు ఉండవు. అది కాదు కావలసిందే. యూనిటీగా ఉండాలి. ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, బాండింగ్స్, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అంటారు వాటిని తెలుగులో. నీలాంటి పశువుకై చెప్పినా కూడా అర్థం కాదు. పదనందన అంటే అది కాదు. నువ్వు బయలుదేరతావా? లేదంటే కనుక నాలో నుంచి పాత ఆదిత్యను బయటికి రమ్మంటావా? నందన బ్యాగ్ సర్దుకొని ఒకవైపున అందరూ ఆపుతున్నా సరే ఆగకుండా బయలుదేరిపోయింది. అక్కే లేనప్పుడు నేనెందుకు ఇంకా అని సత్య కూడా బయలుదేరిపోయి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి జరిగింది మొత్తం చెప్పేసింది. అమ్మ, ఇంతకాలం నువ్వు మనిషి అనుకున్నాము, కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు చూసావా ఒక్కొక్క మాట. అంటే ఏంటమ్మా? వదినని పట్టుకొని తల్లి లాంటి ఆవిడ్ని, నాన్నకి ఒక కూతురు లాంటి ఆవిడ్ని పట్టుకొని నోటికి వచ్చినంత మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు మా నోటితో కూడా అనలేకపోతున్నామమ్మా. మేము ఎలా మాట్లాడగలిగావో నువ్వు ఆ మాటలు నీకే తెలియాలి. నేను ఎటు పెళ్ళయ్యాక నాకు పుట్టిల్లు లేదు, నేనెటు పుట్టింటికి రాను. నాన్న, నువ్వు చేసే ఆఖరి శుభకార్యం నాకు ఇదేనేమో. మా అత్త మామలకి నువ్వే క్షమాపణలు చెప్పు నాన్న. దీని మొహం కూడా నేను చూడను, ఈ గడపలో కాలు కూడా పెట్టను. నేను నా దారి నేను చూసుకుంటాను నాన్న అన్నాడు శశాంక్. ఆదిత్య వెళ్ళిపోయి ఒకచోట తను అంతకుముందే ఇన్వెస్ట్మెంట్ కోసమని ఏదో ఉంటుందిలే ప్రాపర్టీ అని చెప్పి తీసుకున్న తన అపార్ట్మెంట్లోకి భార్యను తీసుకుని వెళ్ళిపోయి ఫర్నిషింగ్ ఆల్రెడీ చేయించే ఉందేదే. ఈ పూటకి నువ్వు వంట ఏం చేయకు, స్విగ్గీ చేయి. ఆ తర్వాత వంట సామాన్ ఏం కావాలో, గ్రాసరీస్ ఏం కావాలో కొనుక్కొచ్చుకుందామంటే చిన్న విషయాన్నే పెద్ద చేశాను అనిపించలేదా? ఏదే చిన్న విషయం? వావి వరుసలు మర్చిపోయి మామగారికి కోడలికి రంకులు కట్టడమా? మరిదికి వదినకి అక్రమ సంబంధాలు అంట కట్టడమా? ఇవాళ ఇదే అయిపోతే రేపొద్దున ఎక్కడ దాకా అయినా వెళ్ళిపోద్ది నందో. నాకు నువ్వేంటనేది
ఉండేది తెలుసు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. నేనంత చేతగాని చవట వాజమ్మనో మమ్మ పప్ప బాయ్ని కాదని నీకు బాగా తెలుసు. తప్పు నీదున్నా నీ చెంప పగలగొట్టుండేవాడినే. ఆవిడ తల్లి అయిపోయింది కాబట్టి నేను ఆ పని చేయలేక నిన్ను తీసుకొని బయటకు వచ్చాను. నీకు నా గురించి బాగా తెలుసురా. కోపం తగ్గించుకున్నానంటే నేనేమి చవటనో వాజమ్మనో కాదే. పెళ్ళాన్ని పట్టుకొని ఎవరేమంటున్నా సరే తుడిచేసుకుపోయి మా అమ్మేలే మా నాన్నేలే అనుకునే రకాన్నైతే కాదు నేను. ఇంక ఈ విషయం వదిలేనందో అనేశాడు ఆదిత్య. దాంతో నందన, ఇప్పటి వరకు నిన్ను నేనేమీ అడగల, భర్తగా నేను చెప్పిన ఇది నువ్వు వింటావనే నేను అనుకుంటున్నాను అనేశాడు ఆదిత్య. నందన ఇకేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఆనంద్ వాళ్ళకి రవివర్మ ఆనంద్ని ఫోన్ చేసి ఆనంద్కి సారీ చెప్తే, మా అమ్మ నాన్నకి ఇవేం తెలియదు అంకుల్, మీరు చెప్పొద్దు, నేను యమునను పెళ్లి చేసుకొని ఆ తర్వాత తీసుకెళ్ళిపోతాను, ఇంకా వాళ్ళకి అనవసరమైన విషయాలు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, అక్క వెళ్ళిపోయిందని తెలిసి నాకు చాలా బాధగా ఉంది, బావగారు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకోలేదు అని ఆయన్ని ఎదురు ఓదార్చాడు ఆనంద్. పెద్ద కొడుకు కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శ్మశానంలాగా అనిపిస్తోంది నాన్న అని పిల్లలు ముగ్గురు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదో ఆయన మనసులో లేదు. ఒకవైపున పెద్ద పిల్ల పెళ్ళి తన్నుకొచ్చేస్తోంది. అందరికీ ఆయన కోడలు వెళ్ళి అందరికీ శుభలేఖలు ఇచ్చి పసుపు కుంకాలు ఇచ్చి అందరినీ రమ్మనమని పిలిచొచ్చారు. నందనే బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుని బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గర నుంచి అందరికీ వంట వాళ్ళ దాకా అన్నీ పురమాయించి వచ్చింది. పెళ్ళికి ఇంకొక 4 రోజుల టైం ఉంది. అసలు ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. ధూమ్ధామ్గా చేసుకోవాలనుకుంది యమున పెళ్ళిని. మెహందీ రోజు నువ్వు అలా ఉండాలి, హల్దీ రోజు ఇలా ఉండాలి, వ్రతం రోజు నువ్వు ఆ విక్టోరియా నగలు వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్సులు వేసుకోవాలి. నందన లేకపోతే ఇంట్లో సందడే లేదు. పిశాచాల కోటలాగా ఉంది. ఇంట్లో కనీసం కర్టెన్స్ తీసేవాడు లేడు. గాలి వెలుతురు వచ్చే దారే లేదు. చెట్లన్నీ వాడిపోతున్నాయి. పనివాళ్ళు ఇదివరకట్లాగే మాకెందుకని వెళ్ళి మూలన కూర్చుంటున్నారు. ఇల్లులాగా లేదు. మనుషుల మనసుల్లో లేవు. ఇక శశాంకు, యమున, హిమ కలిసే ముగ్గురు ఆదిత్య వాళ్ళుండే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు. అన్న, ఎందుకురా, అమ్మా నాన్న ఏదైనా అన్నారు జరిగిందే అనుకో, నువ్వెందుకన్నా నాతో కూడా మాట్లాడలేదేరా, నేను ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు, అలాంటిదేమీ లేదు, వదిలే అన్నాడు ఆదిత్య. ఏ అన్నా, నేను వదినని అమ్మలానే అనుకున్నాను. నీకు తెలుసు నేను సత్యని ఇష్టపడ్డానని, సత్యని ప్రేమించానని, మీ ఇద్దరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలని నేను కోరుకున్నానని, ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదన్నా అని ఆదిత్యను పట్టుకుని ఏడ్చేశాడు శశాంకు. యమున, నువ్వు లేని ఇల్లు శ్మశానంలాగా ఉంది వదిన. ఎటు నా పెళ్ళైపోతే నేను మళ్ళీ ఆ పుట్టింటికి రాను. వాళ్ళు నాకు జరిపించే ఆఖరి సంస్కారం ఆ కన్యాదానం ఒక్కటే వదిన, ప్లీజ్ మళ్ళీ తిరిగి రావా వదిన అంటే, వద్దమ్మా రాదు అనేశాడు ఆదిత్య. వదిన, నువ్వు లేకపోతే ఎవరు మాకన్నీ ఏమేం కావాలో చూసుకుంటారు? మీ అమ్ముంది కదే, చూసుకుంటుందిలే, దాందే ఉందే, అదేమీ ఆ ఇంటికి పని మనిషిగా రాలేదుగా అమ్మా అన్నాడు ఆదిత్య. మేము అలా అనలేదన్నా, అమ్మగానే చూసుకోమని అడిగాం. వద్దమ్మా, ఇప్పటికే వయసుకు మించిన బాధ్యతలు చాలా తీసుకుని చాలా పెద్ద పెద్ద మాటలే అనిపించుకుంది నా పెళ్ళాం, ఇంకా అనిపించుకోవటానికి ఏమీ మిగల్లేదు అన్నాడు ఆదిత్య. ఆ తర్వాత యమున పెళ్ళి ఏదో ఇక ఎంతో బ్రహ్మాండంగా చేసుకోవాలనుకున్నదే ఏదో జరిగిపోవటానికి సిద్ధపడిపోయింది. ఆదిత్యని, నందనని కాళ్ళు పట్టుకొని నా పెళ్ళికి రమ్మని బ్రతిమిలాడి వస్తే, శశాంక్ రాకపోతే నేను ఊరుకోను అని, మీరు రాకపోతే నేను పెళ్ళి కూడా చేసుకోనంది యమున. పెళ్ళి వరకు తీసుకొస్తానన్నాడు ఆదిత్య. ఒకవైపున పెళ్ళి జరుగుతుందే. గెస్టుల్లాగా వచ్చిన ఆదిత్యని, నందన్ని చూసి ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్న, అదేంటి పెద్దమ్మ ఎప్పుడు వచ్చిందే అంటూ ఉన్న ఆదిత్య పక్కకెళ్ళి నిలబడ్డాడు. అక్కడికే నందన అందరినీ పలకరిస్తూ కాస్త పై పనులు చూసుకుంటూనే ఉంది. ఈలోపు యమునకి ఏదో అయ్యింది అన్నట్టుగా కన్యాదానం అయిపోయి ఆనంద్కి ఇచ్చి పెళ్లి జరిపించేశారు. అప్పగింతల్లో అమ్మకి నమస్కారం పెట్టి, మళ్ళీ బ్రతుకుండగా నాకు పుట్టిల్లుందని కన్నతల్లుందని, నీ ఇంట్లో మాత్రం నేను కాలు పెట్టను మహాతల్లి అనేసి భర్తను తీసుకొని వెళ్తూ మీ ఇంటికి వస్తాను వదిన, నువ్వే నాకు తొలి పసుపు కుంకుమలు పెడుదుగానే, నీ చేత్తో నువ్వు పెట్టని ఏది నేను తీసుకోవటానికి సిద్ధంగా లేను, ఏమైందిరా అని ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న అడిగితే, ఇక ఆనంద్ జరిగిన విషయం చెప్తే, వాళ్ళు మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ హోదా ఏంటండి, మీలాంటి వాళ్ళు ఎంతో
ఎంతో మంచివాళ్ళు కదా పెద్దబ్బాయి పెద్ద కోడలు, వాళ్ళని బయటికి పంపించేయటం ఏంటి? చెప్పుడు మాటలు విన్నారా? తప్పుడు మాటలు విన్నారా? తప్పండి, అలాంటివి చేసుకోకూడదు, కుటుంబాలకి మంచిది కాదని వాళ్ళు కూడా నీతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత సత్య అక్క విషయంలో అలా జరిగిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది అనేపాటికే శశాంక్కి కుప్పకూలిపోయాడు మనిషి. ఒకవైపున ఇంటికి వెళ్ళి సులక్షణ ప్రకాశరావుని అడిగితే, వద్దు బాబు, ఒక పిల్లని మీ ఇంటికి ఇచ్చే చాలా మాటలు అనిపించుకున్నాం, ఇంకా వద్దయ్యా అంటే, అది కాదా అంటే, మా అన్నయ్య అనలేదుగా వద్దయ్యా, మా అల్లుడు మంచోడే కావచ్చు, కానీ మా వాడికి మాకు పిల్ల భర్త ఒక్కడు మంచోడైతే కాదు కదా. ఆ రోజు మీ అమ్మ నాన్న మీ అమ్మగారు కల్లా కప్పటం లేనిది మీ అన్నయ్య కోపతాపంలో ఒక మాట అన్నా తప్పు అని మీ అన్నయ్యకే సర్ది చెప్పిందంటే ఆవిడ మంచి మనిషి, అమ్మలా చూసుకుంటుంది. మీ నాన్నగారు తండ్రి లాంటి వారని ఇచ్చామే తప్ప నోటికి ఎంత వస్తే అంత, అది నోరా తాటిమట్ట వెనక ముందు ఆలోచించుకోకుండా ఆవిడ మాట్లాడింది ఎంత పెద్ద మాట అయ్యా. మేమంత క్యారెక్టర్లెస్గా మా కూతుళ్ళని పెంచలేదు బాబు, ఒకళ్ళని ఇచ్చి తెచ్చుకుంది చాలు, మళ్ళీ మాకొద్దు బాబు ఇదంతా అనేస్తే శశాంక్ సత్యని కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానని, ఇక నిద్ర మాత్రలు డబ్బా తీసుకొని పురుగుల మందు తాగుతానని ఆఫీసులో నానా రచ్చ చేసి సత్యని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి గుళ్ళో తాళి కట్టేసి రిజిస్టార్ ఆఫీస్కి లాక్కెళ్ళి రిజిస్టార్ ఆఫీసులో సంతకాలు పెట్టేశాడు. ఆ తర్వాత తీసుకొస్తే సులక్షణ సత్యని లాగి చెంప మీద కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య నందన అక్కడికి వస్తే ఏంట్రా ఇదే అని అడిగితే, ఇంతకన్నా ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదన్నా, తనేమో పెళ్లి చేసుకుని అంటుంది, అత్తయ్య మామయ్య ఏమో నాకు ఇవ్వనంటున్నారు, తను లేకపోతే నేను బ్రతకలేను, ఒకసారి ఆల్రెడీ నా గుండె పగిలిపోయిందే, మళ్ళీ నేను తన విషయంలో రిస్క్ తీసుకోలేక ఈ పని చేశాను అన్నాడు శశాంక్. బాగానే చూసుకుంటాడులే అత్తయ్య, బాగానే చూసుకుంటాడయ్యా, నువ్వు బాగానే చూసుకుంటున్నావు, అలాగనే నిజం చెప్పమను నందనని, అది నిజంగా సంతోషంగా ఉందా? బాధ్యతలు బంధాల్లోకి ఒక మనిషి వెళ్ళినంత తేలిక కాదు, వాటన్నిటినీ తెంచేసుకుని తుంచేసుకుని ఒక మనిషి వేరైపోయి బ్రతకటం అంటే, కలుపుకోవటం మనిష్టమే, విడగొట్టుకోవటం మనిష్టమే అన్నట్టు ఏ కుటుంబాలు ఉండకూడదు బాబు. ఏది ఏమైనా సరే మీరు పెద్దవాళ్ళు మేజర్లు పెళ్లి చేసుకున్నారు, మీ కర్మ మీదే ఇక అనేసి వాళ్ళు నందన చెప్తే, నువ్వేంటమ్మా చెప్పేదే, దానిష్ట ప్రకారం అది చేసినప్పుడు నువ్వెప్పుడు మా బంగారానివే అనేసి దాన్ని మేము ఇలాగే పెంచామా అని బాధపడి, మీ బతుకేదో మీరు బతుకుదురులే, మీ బతుకు మీరు బతకండి అనేసి వదిలేశారు సులక్షణ ప్రకాశరావు. ఆ తర్వాత శశాంకు సత్యం తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. రవివర్మ ఏంట్రా ఇది అంటే, నేను ఆ రోజు ఒక అమ్మాయిని ప్రేమించానని అన్న చెప్పాడుగా నాన్న, ఆ ప్రేమించిందే సత్యనే నేను, అయితే నువ్వు ఇలా పెళ్లి చేసుకోవటం ఏంటి? నేను మీ ఆవిడికి చెప్పటానికో మీ ఇద్దరు ఆశీర్వాదాలు తీసుకోవటానికో నా పెళ్ళానికి మంగళహారతులు పడతారనో నా పెళ్ళాన్ని గృహప్రవేశం చేయించి ఇంటి కోడలుగానో నేను తీసుకురాలేదు నాన్న, నా బ్యాగు బట్టలు ఉన్నాయి, నీకోసారి కనపడి ఆఖరి మాట చెప్దామని వచ్చాను. నాకు నీ ఆస్తిలో నువ్వు ఏదో ఒక రోజు అన్నతో చెల్లెళ్లతో సమానంగా పెట్టేటప్పుడు నాదే నాకు పడే, నువ్వు కన్నావు కాబట్టే నా భార్యను తీసుకొని నాకు ఉద్యోగం ఉంది, నా బతుకు నేను బతకగలను, అన్నయ్య ఉన్నాడు బయటికి వెళ్ళి 1-2 సంవత్సరాల తర్వాత నేను ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాను నాన్న అనేస్తే, అదేమిట్రా అంటే, నేను అందుకే నా భార్యను బయటే నుంచోబెట్టి మాట్లాడుతున్నాను శకుంతలాదేవి గారు, వెళ్తానండి, వదినలేని ఇంట్లో ఏ మహా పెద్ద ముత్తైదువులు ఉన్నారని నా పెళ్ళానికి మంగళహారతులు ఇచ్చి లోపలికి గృహప్రవేశం వెల్కమ్ చేయించడానికని శశాంక్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రవివర్మ ఎప్పుడూ లేందే మళ్ళీ ఇదివరకట్లాగే రోజు తాగి రావటం, స్మోక్ చేయటం మొదలుపెట్టాడు. ఆయన శకుంతలకి ఒకవైపున టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు లేక, జ్యూసులు ఇచ్చేవాళ్ళు లేక, పనివాళ్ళు పట్టించుకునేది లేక, ఇక మనిషికి బీపీ పెరిగిపోయి విరగదీసుకొని పడిపోయింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి బయట కూర్చున్నాడు రవివర్మ. ఒక్కళ్ళు కూడా పిల్లలు రామంటే రామనేశారు. నందన సత్య మాత్రమే అక్కడికి వచ్చారు. వచ్చి ఇక దూరం నుంచే చూసి, ఎలా ఉంది మావయ్య అంటే, ఏమ్మా మా ఇంటికి మళ్ళీ నువ్వు నీ ఇల్లు అనుకొని రాలేవా, మళ్ళీ నువ్వు మా అమ్మలా మా అందరినీ చూసుకోలేవా తల్లే అని అడిగితే, లేదు మావయ్య, ఆయన మనసు విరిగిపోయిందే, ఇప్పుడు నేనేం చేసినా ఆయన మనసు అతుక్కోదని నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అనేసింది నందన. అంతేలేమ్మా, ఎంతైనా మీరు గొప్పోళ్ళు, మీ ఆయన వాడు చేసిన తప్పులనైతే మన్నించమని నేను అడుగుతాడు, కానీ అది తప్పే చేసిందే, దాన్ని నేను 4 దెబ్బలేశాను, అవసరమైతే నీ కాళ్ళు పట్టించుండేవాణ్ణి, అంతేకాని ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్తారా అమ్మా? ఎన్ని కలలు కన్నానో తెలుసా, నా కొడుకులు కోడళ్ళు నా ఇంట్లో నా కళ్ళ ముందు ఉండాలి,
నా మనవళ్ళు మనవరాళ్ళు నా కళ్ళ ముందు తిరగాలి, తాతయ్య అని నా మీద పడి నన్ను తొక్కాలి, నా కూతుళ్ళు నా అల్లుళ్ళు వచ్చి వెళ్ళాలి. ఎన్నో కలలు కన్నాను. చివరికి నా ఇల్లు శ్మశానంలాగా పిశాచాల దిబ్బలాగా తయారైపోద్దని అనుకోలేదమ్మా అన్నాక, టైం అవుతుంది మావయ్య వెళ్ళొస్తామని వెళ్ళిపోయాక శశాంక్ సత్యం తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత వాళ్ళు వెంటనే పిల్లల్ని కనొద్దని ప్రికాషన్ ఫాలో అవుతూ ఉద్యోగానికి వెళ్ళొస్తూ వాళ్ళ ఫ్లాట్లో కాపురం పెట్టుకున్నారు. యమున అసలు పుట్టింటికేసి రావటమే మానేసిందే. అన్నయ్య వదినల దగ్గరకు వచ్చి భర్తను తీసుకొచ్చి కనపడి వదిన బట్టలు పెడితే పెట్టించుకొని భోజనానికి పిలిస్తే వచ్చి భోంచేసి భర్తతో సహా వెళ్ళిపోయిందే. ఆ తర్వాత హిమ నేనింకా ఇక్కడుండి ఏం చేస్తాను నాన్న అనే చదువు అయిపోయిన తర్వాత ఆల్రెడీ యుఎస్లో యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసుకుంది. నేను వెళ్ళిపోతానంటే మాట మాత్రం చెప్పలేదేమ్మా నాకు. చెప్తే ఏం చేసి ఉండేవాడివి నాన్న, ఇంతకుముందు ఏం చేశావనే ఇప్పుడు ఈవిడ మొహం చూస్తూ ఈ ఇంట్లో ఉండమంటావా ఏంటి? నాకు ఇష్టం లేదు నాన్న వదినలేని ఇంట్లో ఉండటం, నేను వెళ్ళిపోతాను నాన్న, కన్నావు కాబట్టి ఫీజులు కట్టుకో అని చెప్పి హిమ నాతో పాటు ఇంకో 4 అమ్మాయిలే వస్తున్నారు, ఏ ఎదవలతోనూ నేను వెళ్ళట్లేదు అని చెప్పి హిమ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్తో కలిసి అమెరికాకే. వెళ్ళేటప్పుడు పెద్దొదిన పెద్దన్నయ్య రెండో వదిన రెండో అన్నయ్య అక్క బావ ఎయిర్పోర్ట్ దాకా వెళ్తే నందన 2 సూట్ కేసుల నిండా కావలసినవన్నీ హిమకు సర్దిచ్చి బాగా చదువుకోమని చెప్పి అక్కడ ఏప్రిల్ బాలకి లోను కావద్దని చెప్పి సత్య నాకు అక్కలా తీసుకోవటం చేత కాదు కాబట్టే నాకు తెలిసినవి తీసుకున్నాను, పర్లేదు వదిన అంటే యమున వెళ్ళిపోవే, అక్కడే ఉండి అక్కడే చదువుకో, వచ్చాక పెళ్లి చేసుకుందు కానీ లేదా అక్కడే సెటిల్ అయిపోదు కానీ ఇదిగో మీ బావ నేను ఈ తీసుకొచ్చామని ఇచ్చే సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. ఆ తర్వాత నందన సత్య ఇబ్బంది పడుతుందేమోనని వెళ్తే పర్లేదక్క అమ్మ నాకు కూడా కొన్ని పనులు నేర్పించింది, నీ అంత కాకపోయినా నీలా పెద్ద సంసారాన్ని మేనేజ్ చేయలేనేమో కానీ చిన్న సంసారమే కదా, నేను శశాంకే కదా హ్యాండిల్ చేయగలుగుతున్నానక్క అనే, నువ్వు నేను ఒకే ఇంట్లో ఉంటాం అనుకున్నానే, తోడుకోడళ్ళుగా నువ్వు నేను అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం కదక్క చిన్నప్పటి నుంచి. శశాంక్ ప్రపోజ్ చేసినప్పుడు ఈ ఉంగరం పెట్టినప్పుడు కూడా నాకు నువ్వే గుర్తొచ్చావు తెలుసా అక్క, బావా నిన్ను కనపడకుండా ప్రేమిస్తాడు అని శశాంక్ చెప్పెప్పుడు నవ్వుతూ ఉంటాడో అలాంటి బావకు కూడా అంత కోపం వచ్చేలాగా ఆవిడ మాట్లాడతారని నేను అనుకోలేదక్క అనేసరికి ఆదిత్య శశాంక్ విని ఏం మాట్లాడకుండా నుంచున్నారు. ఆ తర్వాత ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకొని ఇలా జరిగిపోతూ ఉండగా మనసేమీ బాగోక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవటానికి వెళ్ళింది శకుంతల. వెళ్తే అప్పటికే చాలామంది సూర్యావతి మాటలు విని కోడళ్ళతో అత్తలు తగాదాలు పెట్టుకొని, కూతుళ్ళతో తగాదాలు పెట్టుకొని, మొగుడు పెళ్ళాం తగాదాలు పెట్టుకొని, తల్లి కొడుకులు తగాదాలు పెట్టుకొని, చాలామంది కొడుకులు కోడళ్ళని తీసుకెళ్ళి వేరు కాపురాలు పెట్టుకొని నానా రచ్చ నానా రగడ జరుగుతూనే ఉన్నాయి అందరి ఫ్యామిలీల్లో కూడా. అయితే వెళ్ళే శకుంతల వాళ్ళందరితో పాటు అలా కూర్చుందే. అందరూ మా కోడలు అలా అంటే మా కూతురు ఇలా అనే, మా ఆడపడుచు ఇలా అంటే మా ఆయన ఇలా అని మాట్లాడుకోవటం వినే ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుంటే ఉన్నట్టుండి ఉరుములేని పిడుగులాగా 2 అమ్మాయిలు వచ్చారు. సూర్యావతి జుట్టు పట్టుకొని ఏమే బజారుదానా ఇక్కడున్నావా అనే అమాంతం కుర్చీలో కూర్చున్న సూర్యావతిని కిందకి లాగేసి చీరంతా లాగి పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టారు. ఎవరు మీరు అంటే నోరు ముయ్యకపోతే పగిలిపోద్ది ఇక్కడ ఒక్కోదానికే, అది నా మొగుడిని కన్న అత్త, అది నన్ను కన్న అమ్మ, ఇంకా మోస్తారా అనేపాటికి సూర్యావతి కూతురు కోడలోనా, అయితే కొడతారా ఏంటమ్మాయి, పోలీస్ కేసు పెడతామంటే పెట్టండి పెట్టండి, ఏమని పెడతారు అనేపాటికి సూర్యావతి గడగడలాడిపోతూ భయపడిపోవటం చూసింది శకుంతల. ఎందుకు ఇదంతా టెన్షన్ పడుతుంది అనేది అర్థం కాలేదు. ఏమే మీ అందరికీ ఒక్కొక్క దానికి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య ఉంటాయి కదా, కాస్తైనా ఇంకిత జ్ఞానం బుద్ధి సిగ్గు లజ్జ మానాపమానాలు ఉన్నాయా మీకు? అవునులే మొగుళ్ళు లంచాలు తీసుకునో లేకపోతే మొగుళ్ళు ఏదో ఒక పనులు చేసో సంపాదించి పూర్వీకుల నుంచి వచ్చినయో లక్షలు కోట్లు మూలుగుతుంటే ఇలా ఊడి మీద పడి అచ్చుపోసిన అంబోతుల్లా తిరుగుతూ ఇలా అడ్డమైన వాటిని చేర్చుకోవటమేనా మీ పని? మీలో ఎంతమంది కాపురాల్లో ఇది
చిచ్చులు పెట్టిందే, ఎంతమంది కాపురాలు ఎంతమంది సంసారాల్లో ఇది నిప్పులు పోసిందే. ఇది ఎలాంటి ఆడదో తెలుసా మీకు? అసలు అంతకుముందు తెలుసా? దీన్ని ఎంత బాగా చేర్చుకున్నారే, రాగానే మీ గ్రూపులో మీరు మీ బతుకులు ఇచ్చాడా? అసలు ఎవరనుకుంటున్నారు దీన్ని? ఏమనుకుంటున్నారు మీరు? దీనిది ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు మా అమ్మదే. మా నాన్న దేవుళ్ళంటే ఆయన, తినా గొడవ స్థిరచరాస్తులు ఉన్న మా నాన్న మా తాతయ్య చెప్పాడనే ఈ దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకొని నన్ను మా అన్నయ్యని ఇద్దరిని కన్నాడు ఆ మహానుభావుడు. ఇది ఏమంటా అడుగు పెట్టిందో కానీ మా తాతయ్యని పైకి పంపింది, మా నాయనమ్మని పైకి పంపింది. ఎప్పటికీ వాళ్ళు ఎలా పోయారన్నది మిస్టరీగానే ఉండిపోయింది. మా మేనత్తలకి వాళ్ళ మొగుళ్ళకి తగాదాలు పెట్టి వాళ్ళు తలకాయలు పగలగొట్టుకునేదాకా తెచ్చి ఇక మా బాబాయిలకి పిన్నులకి పెద్దమ్మలకి పెదనాన్నలకి గొడవలు పెట్టేసింది. ఊరంతా ఇదే. ఏ గుమ్మం ఎక్కితే ఆ గుమ్మంలో నిప్పులు పోసినట్టే పచ్చడి సంసారాలు భగ్గును కాలిపోయి ఊళ్ళోనే చిచ్చు పెట్టింది ఇది. దాంతో మా నాన్నకి అసహ్యం వేసిపోయి ఇది సిటీకి సంసారం మార్చిన తర్వాత ఆయన పల్లెటూరులోనే ఉండి దీంతో వేగలేక ఆ మహానుభావుడు పురుగుల మందు దాగి పోయిన తర్వాత అప్పటికే మా నాన్న నాకు మా అన్నయ్యకి పెళ్లి చేశాడు. ఈవిడ మా వదిన. నాకు 2 పిల్లలు, మా వదినకి 2 పిల్లలు. నా మొగుడు దేవుళ్ళు అంటోడు. నా మొగుడు ఎంత మంచోడంటే మా నాన్న ఇల్లరికం రాయ్యా అని అడగగానే వస్తాను మామయ్య అని వచ్చిన నా మొగుడికి నా మీద పిల్లల్లో నీ పోలికలు కనపట్లేదు అల్లుడు, నా కూతురని కాదు కానీ ఇది చెడ తిరుగుబోద్ది కాబట్టే మీ మావయ్య నిన్ను ఇల్లరికం తీసుకొచ్చాడు. నీ పెళ్ళాం తొడ మీద ఇక్కడ పుట్టుమచ్చుందని వాడికి తెలుసు వీడికి తెలుసు అనే అడ్డమైన వాళ్ళ మీద అడ్డమైనవి చెప్పి నా మొగుడు నన్ను కొట్టి తిట్టి నా మొగుడు చివరికి మేము వేరు కాపురం పెట్టుకున్న ఈ మహాతల్లి దెబ్బకే వాడు అనుమాన పిశాచం పట్టుకొని నన్ను పిల్లల్ని వదిలేసి నా మొహాన విడాకులు పారేసే పిల్లలకి ఎంతని వాడు ఇవ్వాల్సిందే వాటా పడేసి వెళ్ళి ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. వచ్చి మా అన్నయ్య వదిన దగ్గర బతుకుతున్న నన్ను ఇది మా అన్నయ్య దగ్గరికి డైరెక్ట్గా మా వదిన తప్పుడు మాటలు చెప్తే నమ్మట్లేదని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ వరకు ఉన్న ఒక పోరం ఒకరు దాంతో బ్రేకప్ అయింది. ఆ విషయాన్ని మా అన్నయ్యకి పదే గుర్తు చేసి మా అన్నయ్యని బార్లో కలుద్దాం, క్లబ్లో కలుద్దాం, పబ్బులో కలుద్దాం అని ఇది అడ్డమైన చోట్లకి తీసుకెళ్ళి మా అన్నయ్యని డ్రగ్స్కి అలవాటు చేసేసి మా అన్నయ్యని స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు చేసి మగాడన్నాక తప్పే ఉందయ్యా, ఆ అమ్మాయి ఎంత మంచిదో, అసలు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటేలా అవుతారనే వాడిని మానసికంగా టార్చర్ చేసి ఇవాళ చివరికి వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో పడేసింది మా వదిన. ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చేసి వాడు 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసేలా చేసేసింది ఈ పాపిష్టిదే. ఆ తర్వాత దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి పోలీసులకు అప్పచెబుదామని మేము చుట్టాలు బంధువులు అందరూ వెతుకుతుంటే ఇది రాత్రికి రాత్రే ఉన్న 4 రూపాయలు చేజిక్కించుకొని బంగారం తీసేసుకొని ఊరు నుంచే లేచొచ్చి చివరికి ఈ సిటీలో ఇది కాపురం వెలగబెట్టింది కావాలా. ఇది వెలగబెట్టడం మీ దాకా వచ్చింది అంటే మీలో ఎంతమంది సంసారాలు అంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి? మీ అందరిలో ఇది ఎవరో ఒకళ్ళని ఎన్నుకొనే ఉంటుంది. ఆ ఎన్నుకున్న వాళ్ళ జీవితాల్లో సంతోషాలు లేకుండా వాళ్ళ ఇల్లు శ్మశానాల దెబ్బైపోయి ఉంటుంది. వాళ్ళని ఇది సర్వనాశనం చేసేసి ఉంటుంది. వాళ్ళ కాపురాన్ని ఇది విచ్ఛిన్నం చేసేసి ఉంటుంది. వాళ్ళ జీవితాలు ముక్కలు చెక్కలు చేసి వాళ్ళ కుటుంబాన్ని అధ్వాన్నం పాలు చేసేసి ఉంటుంది. మీ అందరి బతుకులు కూడా ఇది నాశనం చేసి కానీ ఈ ఊరు నుంచి మకా మార్చదో. సిగ్గు ఎగ్గు లేకుండా మా మీద కేసులు పెడతారా? ఎంత బాగానో పెడుదురు కానీ పదండి, మేము పెడతాం మీ మీద కేసులో, మీ ఫ్యామిలీని మేము కలిసి మాట్లాడతాం పదండి అనేపాటికే మాకెందుకు వచ్చిన గొడవ, తీసుకెళ్ళండి అనేపాటికి సూర్యావతిని వాళ్ళు వస్తూనే ఒక అసైలం వాళ్ళకి సంబంధించిన వ్యాన్ ఒకటి మాట్లాడి తీసుకొస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి వాళ్ళు అసైలంకి తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి ఆడై ఉండటానికి అదే కరెక్ట్ ప్లేసు. నా ఆడపడుచుకి నేను ఆల్రెడీ 2 పిల్లలున్న ఒక తండ్రిని చూసే ఫారెన్ సంబంధం దాని వాటాకి రావాల్సిందేదో మా మామగారు ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపించేస్తున్నాను. కాకపోతే ఇదంటూ బయట ఉంటే మేము ప్రశాంతంగా ఉండం. నా భర్త మారి నార్మల్ అవటానికి 3 ఏళ్ళు పట్టుద్దని చెప్పారు డాక్టర్లు. ఆ నరకమైన భరించగలనేమో కానీ ఇది మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చి మా జీవితాలు నాశనం చేస్తే మేము భరించలేము అనే ఆ అమ్మాయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే, నుంచున్న మనిషి శకుంతల మాట పలుకు లేకుండా ఒక్కసారిగా అసలు కుప్పకూలిపోయి కూర్చుండిపోయింది కుర్చీలో.
అక్కడి నుంచే కారు ఎలా ఎక్కిందో కారులో తల వెనక్కి ఆనిచ్చి పడుకుంటే పెద్ద కోడలు ఒకరోజు పెద్ద కొడుకు చిన్న మాట అన్నాడనే ఆ రోజున అమ్మాయి ఆత్మాభిమానానికి వెళ్ళి పెళ్ళే చేసుకోనంటే తనే కొడుకును కోపం తగ్గించుకోమని చెప్పింది ఒక రోజున. అలాంటిదే పెద్ద కోడలు ఇంటికి రావటం, బాధ్యతలన్నీ మీదేసుకోవటం, బాధ్యతలన్నీ తనే చూసుకోవటం, తన కన్న తల్లిలాగా తన భర్తని కన్న తండ్రిలాగా చూసుకున్న పిల్లని తను అనాల్సిన మాటలేనా అవి? నిజమేగా. తను ఏ రోజు తన పిల్లల గురించి పట్టించుకోలే. పెద్దోడు అన్నట్టు తనకి ఏ బట్టలు కట్టుకోవాలో తెలియదు, ఏ హెయిర్ స్టైల్ వేయించుకోవాలో తెలియదు. పెద్ద కోడలు రాకముందు తను ఒక వ్యాంపులా, వేసేలా, బ్రోతల్లా, బజారు దానిలా చూసిన సమాజం ఎంత అసభ్యమైన కమెంట్లు పెట్టినా, ఎలాంటి దరిద్రపు వెధవలు, ఎలాంటివి చాలా అశ్లీలంగా అసభ్యంగా పెట్టే కమెంట్లన్నీ కూడా డిలీట్ చేసుకొచ్చి మంచి మాత్రమే ఉంచే అమ్మ మీరు ఎంత హోమ్లీగా ఉంటారో అని చేతులెత్తి నమస్కారాలు పెట్టేలాగా నా కోడలు నా యూట్యూబ్ ఛానల్ని మార్చింది, సొసైటీలో నా వాల్యూ మార్చింది, ప్రెస్ వాళ్ళ ముందు నా వాల్యూ మార్చింది, నన్ను ఒక దేవతని చేసి నుంచోబెట్టింది. దీన్ని ఎందుకు నేను ఇంటికి రానిచ్చాను, దీనికి ఎందుకు నేను నా కుటుంబం గురించి చెప్పుకున్నాను, ఇది కక్కిన విషయానికి నేనెందుకు బలయ్యానో, నేను కనీసం నా పెద్దరికం ఏంటనేది కూడా ఆలోచించుకోకుండా పసిదాన్ని దాన్నెందుకు అన్ని మాట్లాడినాను, నా పిల్లల దృష్టిలో నేనెందుకు దిగజారిపోయానో, నా మొగుడి చేత ఎందుకు నేను చీ అనిపించుకున్నానో. నిజమేగా పెద్దోడు అన్నట్టు ఒక్కరోజైనా నేను అమ్మలా వాళ్ళని పట్టించుకున్నానా, భారీగా ఆయన్ని పట్టించుకున్నానా, నా తల్లిదండ్రులను పట్టించుకున్నానా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎలా ఉన్నారని ఒక ఫోన్ చేశానా, నా ఆడపడుచులు తోడుకోడళ్ళు ఎలా ఉన్నారని ఒక్కరోజున కనుక్కున్నానా? నిజంగా నాకు అసలు ఏ దెయ్యం పట్టింది, ఎందుకు నేను ఇలా తయారయ్యానో, నా వడికే నాకు అహంకారమే అలంకారం అనుకున్నాను, నేను చేసేది ఏదైనా కరెక్టే అనుకున్నాను, నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనుకున్నాను, నా భర్త నాకు అడ్డు చెప్పకపోవటం నా గొప్పతనం అనుకున్నాను, నా అందచందాలతో ఆయన్నే నేను శాసించాను అనుకున్నాను, ఆయన గ్రిప్పులో పెట్టుకున్నాను అనుకున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఆయాలకు వదిలేసి, కేర్ టేకర్లకు వదిలేసి నేను సమాజ సేవని వీధిన పడ్డాను. ప్రతిరోజు రాత్రి 12-1 గంటకి ఇంటికి వచ్చేదాన్నే. ఒక్కొక్కసారి ఆయన రాకుండా నెలలో ఒక వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళేవాడో, ఆయనకంటూ ఒక చిన్నిల్లు ఉందనేగా పెద్దోడు ఇండైరెక్ట్గా అన్నాడు. ఆయన తాగొచ్చేవారు, స్మోకింగ్ అలవాటు ఉండేదే. పెద్ద కోడలు వచ్చాక ఆయన ఆ వ్యసనాలు మొత్తం మానేశాడు. ఇంటి పట్టునే ఉంటూ నాతోనే టైం స్పెండ్ చేయాలని తప్పించిపోయేవాడు. ఏ రోజైనా భర్తకింత సమయం ఇచ్చానా, తల నిండా పువ్వులు పెట్టుకొని, మొహాన బొట్టు పెట్టుకొని, పట్టుచీర కట్టుకుంటే గుడికెళ్ళొద్దామనే 1,00,000 సార్లైనా మొగుడు ఇన్నేళ్ల కాపురంలో అడుగుంటాడేమో, బయటికి వెళ్దామని అడుగుంటాడేమో, ఎప్పుడూ తను అర్థం చేసుకోలా. అలాంటిది కోడలు వచ్చిన తర్వాత తనే బట్టలు కట్టుకోవాలనేది తన భర్తకి నచ్చినట్టుగా, తనకి హోమ్లీగా ఉండే విధంగా సెలెక్ట్ చేసుకొచ్చి లైట్ వెయిట్లో తన వయసుకు తగ్గ బట్టలు, తనకి ఏ అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించే తనకి వాళ్ళతో ఏమేమి చేయించాలి అనేది కోడలే చూసుకునేదే. టైం టు టైం తన హెల్త్ కేర్ తీసుకునేది, హాస్పిటల్కి తీసుకెళ్లేదే. మామగారికి అత్తగారికి యానివర్సరీలు, పుట్టినరోజులు చేసి ట్రిప్పులకు పంపించిందే. ఇక ఇంట్లో కూతుళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని పూజలు, వ్రతాలు, నోములు రేపు అత్తారిళ్ళకు వెళ్ళినా తను నేర్పించాల్సింది పోయి తనే నేర్పించుకుంది ఆడపడుచులకే. ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, వాళ్ళు బయటికి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో, ఏం తింటున్నారో, శశాంక్ ఎలా ఉంటున్నాడో, ఆదిత్య కోపం తగ్గించుకొని ఎలా మారాడో, వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది, ప్రతి విషయంలో పట్టించుకునేది. కోడలు వచ్చాక ఫ్రీగా ఆయన వర్క్ చేసుకోబట్టే కదా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చాయి. కూతుర్లా భావించే కదా, తన ఇంటి పొట్టున లేకనే కదా ఆయన పరిగెత్తుకుంటూ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చే కోడలి వల్లే ఇదంతా అనే కదా నిజంగా ఆయన కోడలికి చెప్పాడు. తనెందుకు అర్థం చేసుకోలేకపోయింది? ఎవరో పనికిమాలిన ఒక బజారాడది తమ జీవితాల్లోకి వచ్చి కక్కిన విషయానికి తమ జీవితాలను ఎందుకు బలిపెట్టింది? తన పిల్లలతో తను బతికుండగానే ఎందుకు సత్యాననిపించుకుందే? కూతురు పుట్టిల్లే లేదని వెళ్ళిపోయిందే. అప్పగింతల్లో దండం పెట్టే రెండో కొడుకు పెళ్ళే చూసుకునే రాత లేకుండా చీకొట్టి వెళ్ళిపోయాడు. చిన్న కూతురు అసలు 7 సముద్రాల అవతలకు వెళ్ళిపోయిందే. పెద్ద కొడుకు మొహం చుట్టానికి కూడా ఇష్టపడట్లేదు. ఏం బ్రతుకుతందే. చివరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కోడళ్ళు ఇద్దరైనా వచ్చి దూరం నుంచి చూసెళ్ళారు తప్ప కొడుకులు కూతుళ్ళు తన మొహం చుట్టానికి కూడా
రాలేదో, నలుగురు బిడ్డల్ని కన్న గొడ్రాల్లా తయారైపోయింది తన బ్రతుకు. భర్త ఆయన విసిగిపోయాడు, వేసారిపోయాడు, అలిసిపోయాడు. అందుకు కారణం తనే తన తలరాతని ఏమార్చి రాసుకుందే. వచ్చి అలా ర్యాకింగ్ చైర్లో కూర్చుంటే కళ్ళల్లో తెలియకుండా నీళ్లు కారిపోయినాయి. వెళ్ళి ఒకసారి ఫోటోలు ఆల్బమ్లు చూసుకుందామని కబోర్డ్ ఓపెన్ చేస్తే అస్తవ్యస్తంగా ఐరన్ లేకుండా ఉన్న చీరలు, ఏవి పడితే అవి ఎలా పడితే అలా పడేసున్న చెప్పులు, బట్టలు, కాస్మెటిక్స్, నగల్లో చాలా వరకు నగలు కనిపించట్లేదు. పూజ గదిలోకి వెళదామంటే చీకటి గుయ్యారం, ఇల్లంతా లైట్లు వేసిన వాడు లేడు. పూజ గదిలో కోడలు ఆఖరి రోజు చేసిన పూజ తర్వాత నిర్మాల్యాలు తీసిన వాడే లేడు. పూజ గదిలో చాలా వరకు వెండి సామాను కనిపించట్లేదు. బయట మొక్కలు చెట్లు మొత్తం ఎండిపోయినాయి. ఇంట్లో కర్టెన్స్ తీసిన దిక్కు లేదు. ఇంట్లోకి గాలి వెలుతురు రావట్లేదు. ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. వంటగదిలో డబ్బాలన్నీ ఖాళీగా వెక్కిరించినాయి. ఆకలేస్తోంది. భోజనం పెట్టమని వంటమ్మాయినంటే అనుకుంటూ అదేదో పడేసిపోయిందే. ఆ భోజనం కుక్కలు కూడా తిన్నంత ఘోరంగా ఉంది. ఎప్పుడూ తను ఇలాంటి భోజనం తినలేదే నందన ఉండగా. ఆ తర్వాత వెళ్ళి అలా కూర్చుంది. ఎదురు చూసి 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 అర్ధరాత్రి ఎప్పుడో రవివర్మ వచ్చాడు. ఇదివరకే ఆయన వచ్చి రాగానే తను అలాగే ఉంటే ఏమైందే, ఒంట్లో బాగాలేదా, హాస్పిటల్కి వెళ్దామా, పోనీ పెద్దాడిని రెండో వాడిని కోడళ్ళని రమ్మనమని చెప్పేదా అని అనే మనిషల్లా ఒక్కసారే మాట పలుకు లేకుండా లోపలికి వెళ్ళిపోతుంటే మనిషి మాట్లాడాలన్నా కూడా ఆయన వినే సిచ్యువేషన్లో లేడని అర్థమైందే. ఆయన కాస్త తాగి కూడా వచ్చాడు. దాంతో లోపలికి వెళ్ళిందే. ఇల్లంతా చూసుకుందే. పిల్లలు ఉన్నప్పుడు సందడిగా కళకళలాడుతూ ఉన్న ఇల్లు ఈ రోజున నిజంగా శ్మశానంలాగా పిశాచాలు తిరుగుతున్నట్టు అనిపించి బీపీ పెరిగిపోయి మనిషి విరగదీసుకొని పడిపోయిందే. రవివర్మ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాడు. డాక్టర్లు ఆవిడ ఏదో ఆలోచిస్తూ బాగా ముందు స్ట్రెస్ స్ట్రెయిన్ అయినట్టున్నారు సార్ అంటే, దానికి ఎవరు ఏమీ చేయలేములే డాక్టర్, మీ ట్రీట్మెంట్ ఏదో మీరు ఇవ్వండి తీసుకెళ్తాను అనేసేపాటికి పడుకున్నదల్లా సెలైన్ పీకేసి అక్కడే నిలబడున్న ఆయన కాళ్ళు వాటేసుకొని ఆయన కాళ్ళ మీద పడింది. నేను మహాపాపం చేశానండి, నేను తప్పు చేశాను, నేను దిద్దుకోలేని తప్పే చేశాను, నా నోటితో మాట్లాడకూడని మాటలే మాట్లాడానండి, నన్ను క్షమించరా, ఎప్పుడు మీరు 4 దెబ్బలేసైనా నువ్వు ఇలా ఉండాలని నాకెందుకు చెప్పలేదండి, ఎందుకు చెప్పండి, నన్ను నాకు నచ్చినట్టుగానే ఉండనిచ్చారు, మీ మంచితనాన్ని నేను చేతగాంతనంగా అలుసుగా తీసుకునేలాగా మీరే నన్ను ఎందుకు అలా సరిగ్గా పెంచుకోలేదు, చిన్నప్పుడు మా అమ్మ నాన్న పెంచలేదు, కన్యాదానం చేశాక మీరెందుకు పెంచలా, మీ అమ్మ నాన్న ఎందుకు పెంచలేదండి అని పెద్దోడు చూసారా ఎలా మాట్లాడి వెళ్ళిపోయాడో. వాడు పెళ్ళికి ముందు కోడల్ని అలా అన్నప్పుడు వాడి వరకు నాదే తప్పని సారీ చెప్పుకున్నాడు. దానికి నాది అమ్మ అలాగే తప్పు చేసి ఉంటుందిలే అని అన్నాడేమో. చూసారా, నువ్వు చేసింది తప్పు కాదు శకుంతల, దిద్దుకోలేనటువంటి చాలా పెద్ద లోపాలు ఉన్నాయి నీలో. లేదండి నేను ఇంకా అలా ఉండాలనుకోవట్లేదు, నిజం చెప్పాలంటే సూర్యావతి అని ఒకటి వచ్చింది, అది ఇలా చెప్పింది, దాని చెప్పుడు మాటలు నేను విన్నా, ప్రలోభపడ్డా, ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, కానీ అది వెళ్తూ వెళ్తూ ఒక మాట అంది, నేను దాన్ని జుట్టు పట్టుకొని 4 దెబ్బలు వేసేసరికి నీ మనసులో లేకుండానే నేను చెప్పానని నీ కోడల గురించి నేను చెప్పగానే నువ్వు వినేసావా, అదే నీ కూతుళ్ళ గురించి చెప్తే నువ్వు వినుండేదానివా, నీ మనసులో అంతరాంతరాలలో ఎక్కడో ఉంది కాబట్టే నువ్వు విన్నావు, నువ్వు నమ్మావు కాబట్టే నువ్వు అలా చేశావు అనేసి అందండి. నాకు నిజంగా కాయకాలు మాయకాలు తెలియదండి, మనుషుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారని నేను అనుకోలేదు. పదండి వెళ్ళి మన పిల్లల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుందాం, ఇంకెప్పుడు నేను తప్పు చేయను, మీ మీద ప్రమాణం చేసి, నా 4 బిడ్డల మీద ప్రమాణం చేసి, నా తాళి మీద ఒట్టేసి, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, పదండి వెళదామని ముందు శశాంక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే సత్య తలుపు తెరిచి లోపలికి రమ్మనమందే. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత శకుంతల కన్నీళ్లు పెట్టుకొని సత్యకి క్షమాపణ చెప్పింది. ఎందుకత్తయ్య మాకు మీరు క్షమాపణలు చెప్పటం అంటే, నేను తప్పు చేశానమ్మా మీ అక్క పట్ల, నేను చాలా దారుణంగా ప్రవర్తించాను అని. అప్పుడే చిన్న కూతురు ఇంటి దగ్గరికి వచ్చారు సులక్షణ, ప్రకాశరావు. వచ్చేసరికి మీ అమ్మాయి విషయంలో నేను తప్పు చేశానండి అంటే, మీ కోడలు మీ కొడుకు మీరు తప్పు చేసినా ఆ తప్పు మీరు తెలుసుకున్నా
ఈరోజు క్షమాపణలు చెప్పుకొని మీరు కలిసిపోయినా మీరంతా బాగుండాలనే కదండి మేము కోరుకునేదే. ఇక జరిగిన పెళ్ళైతే ఎవరు మార్చలేం కదా అనేసి వాళ్ళేం మాట్లాడకుండా పక్కకు నుంచున్నారు. ఆ తర్వాత శశాంక్ని రారా అన్నయ్య దగ్గరికి వెళదాం, అన్నయ్యని వదిన్ని తీసుకెళ్దాం. ఎందుకమ్మా ఇంకా ఏమన్నా అనాల్సినవి మిగులున్నాయా, ఇంకా ఏమన్నా అవమానించాల్సినవి మిగులున్నాయా, ఎందుకురా అలా మాట్లాడతావు, ఏరా మీరు తప్పులు చేయలేదా ఏంట్రా, నేనే తప్పులు చేశానేమిట్రా, మీ అందరూ చేసిన తప్పుల్నే మీ పెళ్ళాలు క్షమిస్తారే, మీ నాన్న మాట్లాడుకుంటాడు మీ వదినతో, మీ చెల్లెళ్ళు మీరు అందరూ బయట కూడా బాగానే ఉంటున్నారు కదరా. ఉంటున్నామమ్మా, ఇప్పుడు నీ గురించి మా అందరినీ విడిపోమ్మంటావా ఏంటే, వదిన లేని ఇంట్లోకి వచ్చి మేమేం చేయమో, అన్నయ్య వదిన్ని తీసుకొని రాంది నేనేమీ చేయలేను. అది కాదురా, నాకు ఇప్పుడు దాకా చెప్పిన నీతి లేదో వెళ్ళి వాడికి చెప్పి వాడి క్లాస్ పీకు, వాడు ఓకే చేశాడు అనుకో అప్పుడు ఆలోచిద్దాం, నేను మాత్రం రాను అనేసరికి రవివర్మ అది కాదు చిన్నోడా, వద్దు డాడీ, ఇన్నేళ్లుగా నువ్వెటు మాట్లాడలేదు కదా, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడుకో అన్న తరువాత పదమనమని శకుంతల రవివర్మని తీసుకుని ఆదిత్య ఇంటికి వెళ్ళింది. వెళ్తే నందన ఉంది. తలుపు తెరిచి రెండత్తయ్య అని లోపలికి రమ్మనమని గబగబా కూర్చోబెట్టి ఆవిడకి ఇష్టమైనవి వండుకొచ్చి ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టి తినండి తీసుకోండి అన్న తర్వాత అమ్మా నన్ను క్షమించు అని లేచి నుంచోనే ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకొని కాళ్ళు పట్టుకోవటానికే వంగితే, అత్తయ్య పిచ్చా మీకేమైనా, మీరు నా అమ్మ లాంటి వాళ్ళు, ఏంటి పిచ్చి పనులు మీరు చేయటం అంటే, మహాపాపం చేశానమ్మా ఈ నోటితో, అనకూడని మాటలు అన్నానే నిన్ను, నువ్వు చేసిందంతా మర్చిపోయానమ్మా నేను, నాకు చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని కలిగిన బుద్ధే తప్ప నా సొంత బుద్ధి కాదే, నన్ను క్షమించి తిరిగి ఇంటికి రామ్మా. వద్దులేండి అత్తయ్య, ఇప్పుడు మీ అబ్బాయికి తెలిస్తే ఆయన ఇటు ఊరుకోరు, వచ్చారు చల్లగా చక్కగా మీకు నచ్చినన్ని రోజులు ఉండండి, మీకు కావలసినవన్నీ వండి పెట్టి నా బిడ్డల్లా చూసుకొని పంపిస్తాను, వద్దే మీరు మా కళ్ళ ముందు ఉండాలి, ఇదేంటే పిల్లల్ని కని ఇక నుంచి నేను ఏ ఉమెన్స్ క్లబ్బులకి ఏ మహిళా మండళ్ళకి నేను వెళ్ళనమ్మా, నేను ఇంట్లోనే ఉంటానే, నువ్వు చెప్పినట్టే వింటానే, నువ్వు పెట్టిందే తింటానే, నేను ఇక ఎప్పుడు అలా మాట్లాడనమ్మా, నువ్వే కట్టుకోమంటే అయ్యే కట్టుకుంటానే, నాకు తెలిసిందే కుటుంబం అంటే ఏంటో విలువలు అంటే ఏంటో, నువ్వు మోసింది బాధ్యతలనే బరువులనే కనుక్కున్నానమ్మా, నేను వాటి నుంచే ఏ రోజు బాధ్యతలనే బరువులు నేను తీసుకోలేదు సరికదా, ఎప్పుడు కుటుంబ విలువలనే కూడా నేను తెలుసుకొని ప్రవర్తించలేదో, అన్నిటినీ అందరినీ నేను నా అహంతో గెలుచుకొచ్చేస్తున్నాను అనుకొని వెళ్ళానమ్మా, నన్ను క్షమించవే అంటే, ఇప్పుడు తప్పు తెలుసుకొని ప్రయోజనం ఏంటి, జరిగిందేదో జరిగిపోయిందిగా, వచ్చారుగా భోంచేసి వెళితే మంచిది అన్నాడు ఆదిత్య. ఒరే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెంప పగులుతుంది, నా సంగతి బాగా ఎరగో, ఏరా నువ్వేమైనా పత్తిత్తువా, నువ్వు తప్పులు చేయలేదేంట్రా, పెళ్ళికి ముందు నువ్వు ఒకదాన్ని ప్రేమించలే, నీ తప్పు అయిపోయిందని నువ్వు కోడల దగ్గర ఒప్పుకోలే, ఆ తర్వాత నువ్వు కోడల్ని ఎంగేజ్మెంట్ అప్పుడు నువ్వు అరవలే, నేను తప్పని నీకు ఆ రోజు చెప్పలే, ఆ తర్వాత నువ్వు కోడల దగ్గర టైం తీసుకొని 100 సార్లు నాదే తప్పని ఎందుకు చెప్పావు, నీ తప్పు కాబట్టేగా, తప్పు చేసిన వాళ్ళని దెప్పకూడదు క్షమించాలని నువ్వు ఎన్నిసార్లు అని ఉంటావు దాని దగ్గర, అది మంచిది కాబట్టేగా నిన్ను మళ్ళీ దెప్పలేదు, జరిగిపోయిన ఏ విషయాన్ని అది ఎత్తలేదు, చిన్నోడొకడు విశ్వాసం లేని ఎదవ, రమ్మన్నా కూడా రాలేదు, ఎవరికి వాళ్ళు అందరూ తోడు దొంగలే, నలుగురిని కన్నాను, ఎందుకురా నన్ను ఇలా శిక్షించి ఒంటరి దాన్ని చేస్తారు, సిగ్గు విడిచి చెప్తున్నానురా, మీరు లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను తెలుసా, పిచ్చెక్కి పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను పెద్దోడా, నీ కాళ్ళు పట్టుకుంటానంటే, అత్తయ్య ముందు మీరు లేవండి అన్న తర్వాత పట్టుకోనివ్వమ్మా, అది చేసిన తప్పేగా, నా పెంపకమేరా, నేనేరా నిన్ను ఇలా పెంచాను, నా అహంకారమేరా మీకు వచ్చిందే, నా మొండితనం నా మూర్ఖత్వాలు వచ్చే ఇలా తయారయ్యారు మీరు, ఇది మాత్రం కరెక్ట్గా ఒప్పుకున్నావే నువ్వు అన్నాడు రవివర్మ. నేను ఏ రోజు ఎవరు మెచ్చేలా ఉండలేకపోయానో, ఇక మీదట నేను అలా ఉండనమ్మా, రావే అన్న తర్వాత ఇంకా అడిగించుకోకూడదేమో కదూ అంటే, ఇప్పుడు ఏమంటావే, వెళ్ళి మళ్ళీ మొదలు పెడతానంటావా సేవా కార్యక్రమాలు, అది మనిల్లు కదో, ఏం మాటలు పెద్దోడా నువ్వు కూడా అవే, నిజమే కదరా, ఎవరు తప్పులు చేయని వాళ్ళు ఉన్నామని చెప్పు, ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి అది అంతమంది కాళ్ళ మీద పడే, చిన్నోడు పెళ్ళాన్నే అది క్షమాపణ అడగటం అయిపోయింది, మీ అత్తమామని అడగటం అయిపోయిందే, నీ చెల్లెలు మొగుడు ఫోన్ చేసి అడిగేయటం అయిపోయిందే, అమెరికాలో ఉన్న దానికి ఫోన్ చేసి చెప్పిందే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిన్ను నీ పెళ్ళాన్ని అడుగుతుందే, అది తప్పు చేశానని నా కాళ్ళే ఫస్ట్ పట్టుకుందే, అక్కడి నుంచి అందరు కాళ్ళే పట్టుకుంటా వచ్చింది అదే,
చేసిన తప్పును క్షమించాలి కదా నాన్న అంటే, ఏ నాన్న ఇప్పుడు వస్తుంది ఈ నోరు నీకు, ఒకప్పుడు వచ్చుంటే అమ్మ అసలు ఇలా అయ్యుండేది కాదేమో, నేను అదే అన్నాను పెద్దోడా, ఫస్ట్లోనే నన్ను 4 వేసి కంట్రోల్లో పెట్టుంటే ఆయన చెప్పినట్టు వినుండేదాన్ని కదో. అవునులేవే, నువ్వు నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకు నీ కూతుళ్ళు మంచోళ్ళు, నన్నే మమ్మ నాన్న సరిగ్గా పెంచలేదులే అనేపాటికి నీకు దండం పెడతాను, ఆయన మాటలకి ఏమొచ్చిందిలే రామ్మ అంది శకుంతల. అన్న తర్వాత, సరే పద, ఈసారి ఏదైనా జరిగిందంటేనమ్మా ఓ పని చేయరా, నన్ను చంపేసి బతుకుండగానే తలకుడి పెట్టేసే నాకు పోని నువ్వు అన్న తర్వాత, అదే చేస్తానమ్మా ఈసారి అని ఆదిత్య సరే పదండే అని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత శకుంతల కొడుకుని కోడల్ని తీసుకొని వచ్చాక, ఒరే శశాంకు అన్న తర్వాత, ఏంటమ్మా రారా ఇంటికి, సారీ మమ్మీ అని ఫోన్ పెట్టేస్తే వాడి దగ్గర ఎంత పొగరుందో చూసావే, వాడు సారీ మమ్మీ అంట, నువ్వు ఫోన్ చేసి రమ్మనమ్మ, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు వాడు, ఆ పెద్దదాన్ని కూడా రమ్మనవే అని చెప్పింది శకుంతల. చెప్పిన తర్వాత శశాంక్ సత్యం తీసుకుని మన ఇంటికి రా అంటే, వెళ్ళాను వదిన, ఫ్లాట్కి తాళాలు వేసిందే, మన ఇల్లు అంటే ఆ ఇల్లు కాదు, మన ఇంటికి రమ్మనమంటున్నాను, అత్తయ్య మావయ్య అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాం, నువ్వు సత్యం తీసుకొని రా, మీరు వెళ్తే ఎందుకు రాను వదిన, మీరు వెళ్తే అరణ్యానికైనా వచ్చేస్తాం మీ వెనకమాల దాన్ని తీసుకొని, పదవే మన లగేజీ కూడా సర్దుకొని బయలుదేరు. అవును వదిన, పర్మనెంట్గానా టెంపరీగానా, పర్మనెంట్గానేనంట్లేవే, సర్దుకొని బయలుదేరు, ఓ 10 నిమిషాలు అంది సత్య. వాళ్ళు బయలుదేరిపోయారు. యమున ఆనందం తీసుకొని వస్తే, క్షమించు బాబు అని అల్లుడిని అడిగితే, తప్పత్తయ్య, మీరు అలా మమ్మల్ని క్షమించమని అడగకూడదు, పెద్ద దీవించాల్సిన మీరు మమ్మల్ని క్షమాపణలు అడగటం వెంటత్తయ్య, మాకు ఆయుష్యనం కదో అని, చాలెమ్మ ఏదో పెద్దోళ్ళం అన్నాక ఓ మాట అనుకోకుండా ఉంటామా, కలిసిపోకుండా ఉంటామా అన్నారు ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న కూడా. హిమకి అమెరికాకి ఫోన్ చేసి అందరూ వీడియో కాల్లోకి వచ్చి, ఏమే ఎలా ఉన్నావు అంటే, ఏదో ఉన్నాను, నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పుకో అని వీడియో కాల్లో ఇటు తిప్పింది నందన. అందరూ కలిసిపోయారా, అందరూ ఒకే దగ్గర ఉన్నారా, నువ్వు మాత్రమే మరి అమెరికాలో ఉండిపోయావు, అవునా, ఇప్పుడే వచ్చేస్తున్నాగా, నేను కూడా అదేంటి ఎంఎస్ 2 ఏళ్ళు కదో అంటే, అసలు నువ్వు నిజంగా కాలేజీకి వెళ్తున్నావే, వెళ్తున్నాగా, ఏదో వెళ్తున్నాలే అన్న తర్వాత, నేను వచ్చేస్తాను అక్కడికే, నీకో విషయం తెలుసా, నేను ఇప్పుడు నీకో విషయం చెప్తా అన్నాడు శశాంక్. ఏంట్రా అంటే, టికెట్లు లేవుగమ్మా ఇప్పుడు, అన్నీ చూసేసానుగా నేను, అయితే బిజినెస్ క్లాస్లో వస్తాను నాన్న, బిజినెస్ క్లాస్కి టికెట్లు వేయించు, అది కాదే ఇంకొక సంవత్సరం ఉంటే ఎంఎస్ అయిపోద్దమ్మా, మాస్టర్స్ అయ్యాక రావే అంది నందన. ఏ అంతోటి మాస్టర్స్ చేయకపోతే నన్నెవడూ చేసుకోడా, ఏ యమునను బావ చేసుకోలా, అలాగే శక్తిని శశాంక్ చేసుకోలా, నిన్న చేసుకోలా, మా నాన్న మమ్మని చేసుకోలా, అలాగే ఒకడు ఉంటాడులే నాకు కూడా వదిన, చూసి చేద్దుగానే వచ్చేస్తున్నానని హిమ అక్కడి నుంచి బయలుదేరిపోతే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక ఫోన్లో నందనతో, అది ఇక్కడ హ్యాపీగా లేదు వదిన, మేము ఉంచినా అది ఇక్కడ హ్యాపీగా ఉండదు, దాని ప్రాణం అంతా మీ చుట్టూనే ఉంది, రానివ్వండి అన్నాక, ఇక 36 గంటలు తిరిగేసరికి హిమ మొత్తం ప్యాక్ చేసుకోవటం, అందరికీ అమెరికాలో షాపింగులు చేయటం, గిఫ్ట్లు కొనటం, ఇక అమెరికా మొత్తం ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశానని చెప్పి ఇండియాకి దిగిపోయింది కూడా ఫ్లైట్లో. దిగిన తర్వాత శశాంకు సత్య వస్తుంటే నందనే ఎదురు వెళ్ళి, మొట్టమొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి హారతిచ్చి పేర్లు చెప్పించి కుడికాలు ముందు పెట్టి రమ్మనమందే. యమునకి ఆనంద్కి హారతిచ్చి రమ్మనమందే. హిమ అంత దూరం నుంచి క్షేమంగా వచ్చిందని హారతిచ్చి లోపలికి రమ్మనమందే. ఆ తర్వాత, వదిన నాకు డ్రీమ్ మిగిలిపోయింది, తీర్చవు అన్నాడు శశాంక్. ఏంటి మరిది గారు అని అడిగితే, నాకు మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయవా అని అడిగితే, అదేంటి అల్లుడు పెళ్ళి అయిపోయిందిగా అన్నారు సులక్షణ ప్రకాశరావు. మీరు నా కాళ్ళు కడిగారా మావయ్య, నాకు అన్నయ్య అనుకో ఆ రోజు BMW కారులో దిగాడు, వీడు చేసుకున్నాడు చాలా ఎంజాయ్ చేస్తూ పెళ్ళి, పాపం దీని పెళ్ళి జరగలా, నా పెళ్ళి అసలే సరిగ్గా జరగలా, నాకు మళ్ళీ గ్రాండ్గా పెళ్ళి చేసుకోవాలని ఉందే, నాకు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళి చేయాలి, ఫస్ట్ నైట్లు అయిపోయాక పెళ్ళి ఏంట్రా అంటే, ఫస్ట్ నైట్ అయిపోతే మేమేమి ఫస్ట్ నైట్లో ఫీల్ అయ్యి చేసుకోవాలా, అదేదో అలా జరిగిపోయింది అంతే, హనీమూన్కి కూడా వెళ్ళొచ్చాక ఏం మాటలు రా అన్న తర్వాత, ఏమో నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది, చేస్తారా చేయరా అని ధూమ్ధామ్గా మళ్ళీ శశాంక్ అడిగిన విధంగా ఎంగేజ్మెంట్ చేయించి, మా అమ్మాయిని మేము తీసుకెళ్తున్నాం అల్లుడు, 3 నెలలు టైం ఉందిగా పెళ్ళికి, ఇది ఎక్కడ అన్యాయం, మరి నువ్వు ఫస్ట్ నైట్లు చేసుకుంటా ఉండకూడదుగా, సాంప్రదాయం ప్రకారం చేసుకుందువుగానిలే అని వాళ్ళు సత్యం తీసుకెళ్ళిపోయారు. ఈ నందన వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళాక, చిచ్చి కంజూస్ పీపుల్ అనుకున్నాడు. ఆ తరువాత
3 నెలలకి చాలా గ్రాండ్గా మెహందీ, హల్దీ, సంగీతం, ఆ తర్వాత ధూమ్‌ధామ్‌గా పెళ్లి చేసుకొని, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం, అందరూ పీటల మీద కూర్చున్నారు. రిసెప్షను అయిపోయిన తర్వాత వదిన ఫస్ట్ నైట్‌కి మా ఆవిడని రోజ్ పార్క్ మీద నడిపించుకుంటా రావాలని చెప్పి ఏర్పాటు చేశావా అని అన్న తర్వాత, చూడు ఒరేయ్ నీ శోభనానికి ఏర్పాట్లు చేసేలోపు వదినకి, నాకు, మీ బావకి అయిపోయిందిరా బాబు మా ఒంట్లో ఓపిక అంది యమున. అనేసరికి సత్యని ఎత్తుకొని శశాంకు గదిలోకి వెళ్ళిపోతే, వీడు సిగ్గిడిచేశాడే అన్నాడు రవివర్మ. ఇవాళ కొత్త ఏముంది, ఆడు ఫస్ట్ నుంచి అంతేగా అంది శకుంతల. అన్న తర్వాత, అందరినీ అన్నిటికీ సిద్ధం చేస్తాం, మరి మన సంగతి ఏంటి అని భుజానికి భుజం కొట్టాడు ఆదిత్య. మన సంగతి ఏంటి, మనకు కూడా ట్రిప్ ప్లాన్ చేశాను, వెళ్దాం పద, ఈరోజు నైట్కే ఫ్లైట్, 1 వీక్ తర్వాత వద్దాములేపా అని ఆదిత్య నందన్ని తీసుకొని వెళ్ళాక యమున దిగాలుగా కూర్చుంది. నీకేమైందే అంది వచ్చాక నందన. నా పెళ్ళి ఏదో జరిగిందంటే జరిగిపోయింది, నా ఫస్ట్ నైట్ ఏదో అయ్యిందంటే అయిపోయింది, ఇప్పుడు ఏంటి విశేషం అంటే, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుందా అన్నాడు ఆనంద. అంటే లేదు లేరా, మరి ఏం చేసుకోమంటావు అన్నాక, మళ్ళీ యమునకి ఆనంద్కి కూడా చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించిన తర్వాత ఇక నా సీమంతం కూడా చాలా గ్రాండ్గా చెయ్యాలి వదినా నువ్వు అని చెప్పి, అలా ఆ కాస్త పెళ్ళి అనేది అయిపోగానే యమున వాంతులు చేసుకుంది. ఆ తర్వాత యమునకి ట్విన్స్ పుట్టారు. గ్రాండ్గా సీమంతాలు అడిగినట్టు చేసేసింది నందన. ఆ తర్వాత సత్య ప్రెగ్నెంట్ అయింది, బాబు పుట్టాడు. ఆ తర్వాత నందన ప్రెగ్నెంట్ అయింది, నందనకు ఒక పాప పుట్టింది. అప్పుడు హిమకి ఇక ఇంతకాలంగా కూడా జాబ్ చేస్తూ ఉన్న హిమకి ఎవరూ నచ్చలేదని చెప్పడంతో చాలా మంచి సంబంధాన్ని వెతకగా ఇక మంచి అబ్బాయి దొరికాడు. అబ్బాయి పేరు వర్ధన్. హిమకి చాలా నచ్చాడు అబ్బాయి. ఇద్దరే అభిప్రాయాలు కుదిరినాయి. వాళ్ళది ఇదే ఊరు. అబ్బాయికి తల్లి లేదు, తండ్రి ఒక్కడే. ఆయన వేరే ఊళ్ళో ఎక్కడో ఉంటాడో, కానీ చాలా లక్షణంగా పెంచారు వర్ధన్నే. దాంతో హిమకిచ్చే ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేసి ఆఖరి పెళ్ళి ధూమ్‌ధామ్‌గా జరిపించారు. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే హిమ 3 నెలలు ప్రెగ్నెంటే. సంవత్సరం తిరగకుండానే హిమ పాపని కన్నది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా ఇక యమున ఇంకొకళ్ళని కన్నదే. ముగ్గురేంటే అంటే ఉండాలన్నాడు మా ఆయన అంది. ఆ తర్వాత సత్య ఇంకొకళ్ళని, నందన ఇంకొకళ్ళనే, హిమ ఇంకొకళ్ళనే కన్నాక, ఏ కళ అయితే ఒకరోజు రవివర్మ కన్నాడో అదే కళ కోడళ్ళు కొడుకులు బిజినెస్లకు వెళ్ళొస్తూ పిల్లలతో ఆయన శకుంతల ఆడుకుంటూ, శకుంతల అడ్డమైన మహిళా మండళ్ళకి వెళ్ళటం, దేశ సేవ సోషల్ సర్వీసులని అవన్నీ మానేసి ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని చూసుకోవటం, తన పిల్లల్ని ఎలాగైతే తను పెంచలేకపోయిందో అలా కాకుండా ఇప్పుడు ఇంట్లో పనివాళ్ళ స్థానాల్లో పూల మొక్కలు పచ్చగా, మళ్ళీ కోడలు వచ్చాక పాతయన్నీ తీసేయించి కొత్త మొక్కలు పెట్టించే, గ్రీనరీ అంతా కళకళలాడిపోతా ఇల్లంతా, ఎక్కడ పనివాళ్ళు అక్కడే, ఎక్కడ వంట చేసిన అక్కడ డైనింగ్ టేబుల్ మీద, ప్రతి క్షణం ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టి పెద్ద కోడలు పర్యవేక్షించుకుంటూ, పిల్లల్ని శకుంతల రవివర్మ చూసుకుంటూ, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా అయ్యి శకుంతలకి రవివర్మకి షష్ఠి పూర్తి చాలా గ్రాండ్గా చేసి సెకండ్ హనీమూన్కి పంపించి, ఆ తర్వాత ఇక పెద్ద కొడుకు బిజినెస్లో బాగా డెవలప్ అయ్యి, పెద్ద కొడుకు కోళ్ళు బిజినెస్కి వెళ్తూ, రెండో వాడు కూడా బిజినెస్ పెట్టుకుని, వాళ్ళిద్దరు కూడా బిజినెస్కి వెళ్తూ, అల్లుడు కూడా జాబ్ మానేసి, అల్లుడికి ఐడియా ఉందని కూతురు అల్లుడు బిజినెస్ పెట్టుకొని, ఆల్రెడీ ఆఖరి అబ్బాయి ఏ రోజునో పెట్టేసుకునే ఉన్నాడు ఒక ఆఫీసు. దానికే ఆఖరమ్మాయి ఆఖరల్లుడు వెళ్ళొస్తూ హ్యాపీగా ఇలా అందరి జంటలు పిల్లా పాపలతో కళకళలాడుతూ ఆయన కంటికి కనిపిస్తే, ఆయన శకుంతలతో ఇదే నిజమైన ఆనందం, ఇది నిజమైన సంతోషం. నీకు ఒక విషయం తెలుసా, మనం ఎన్ని కోట్లు సంపాదించినా కొనుక్కోలేని విలువైన బహుమతి ఏంటో తెలుసా, మన వాళ్ళ ఆనందాలు మనం చూసుకునేంత ఆయుష్ భగవంతుడు మనకి ఇవ్వటం, వాళ్ళ సంతోషాల మధ్య మనం ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవటం, మన పిల్ల పాపలతో మనం సంతోషంగా ఆటపాటలతో మన వృద్ధాప్యం ఎలా గడిచిపోయిందో మనకి తెలియకపోవటం. మనలో నీకో విషయం తెలుసా, చాలామంది జబ్బులని హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు,
ఉంటారో. మనిషికి నిజమైన ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? సంతోషంగా ఉన్నాడు 10 ఏళ్ళు ఎక్కువ కాలం బతుకుతాడు, బాధలో ఉన్నాడు ఒక 10 ఏళ్ళు ముందే పోతాడు. కుటుంబం అనేది చాలా విలువలతో కూడుకున్నది శకుంతల. నీ విషయంలో నేను ఒకప్పుడు చాలా కలలు కన్నాను. అవి మన పిల్లల విషయంలో నువ్వు నెరవేర్చలేకపోయినా మనవాళ్ళు మనవరాళ్ళ విషయంలో అలా జరగకూడదు. చూడు, పెద్దోడు పెద్ద కోళ్ళు 2 పిల్లలు, రెండో వాడు రెండో కోళ్ళు 2 పిల్లలు మన కళ్ళ ముందు సంతోషంగా మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటూ మనం ఇంట్లో పనివాళ్ళు, నువ్వు మళ్ళీ వెండి తాళాలు గుత్తి బొడ్లో పెట్టుకొని అలా ఇంట్లో తిరుగుతూ కోడళ్ళు నువ్వు కలిసి నోములు వ్రతాలు పూజలు చేసుకుంటూ ఇల్లంతా సందడిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటే ఎంత బాగుందే. మన జీవితంలో వెళ్ళిపోయిన సంతోషాలు ఎటూ వెనక్కి తెచ్చుకోలేం. మనం ఉన్న ఈ కాలాన్నైనా మనం సంతోషంగా ప్రశాంతంగా గడపాలి కదో. నోరుంది కదా, దేవుడిచ్చాడు కదా అనే అవతల ఉంది కోడలా కూతురా అనేది కాదు. మనలాంటి ఒక ఆడది అనేది గుర్తు పెట్టుకోవాలి. ఎవరో వచ్చారు చెప్పుడు మాటలు చెప్పారు, తప్పుడు మాటలు చెప్పారు అంటే మన బుద్ధి ఏమైంది చెప్పు. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా? చెప్పేవాళ్ళు 100 చెప్తారు, నీ మీద కోడళ్ళకి చెప్తారు. అలా అని చిన్నపిల్లలైనా వాళ్ళు వింటున్నారా? మనమ్మాయిలు ఒక ఇంటికి వెళ్ళి అత్తల కింద కాపురాలు చెయ్యాలని మనం అనుకుంటాం, కానీ అక్కడ వాళ్ళ కష్టం కలగకూడదని మనం కోరుకుంటాం. మరే మన కోడళ్ళనే అమ్మా నాన్నలు అలాగే గారాబంగా యువరాణుల్లా పెంచేగా మన ఇంట్లో మహారాణుల్లా చూసుకుంటామని పంపిస్తారు. మనం మరి వాళ్ళని మన వంశాన్ని పెంచే బంగారు తల్లులైనప్పుడు ఎలా చూసుకోవాలి? రేపొద్దున మనం ఏ మంచానో కంచానో పడితే చీచా అనకుండా మన గొంతులో నీళ్లు పోసి మన చూడాలి అంటే మనం మన కోడళ్ళతో మంచిగానే ఉండాలి. వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు అనాలి? వేరే వేరే వాతావరణాల్లో పరిసరాల్లో కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలు ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా చేంజ్ అవ్వమంటే ఎవరి వల్ల కాదు. మన పెద్ద కోళ్ళ ఎంత మంచిదో తెలుసా? ప్రతిసారి నాతో ఏమనేదో తెలుసా? అన్ని ఇళ్లల్లో గొంతెమ్మ కోరికలు కోరతారు మామయ్య, నేనేం వండిస్తే అదే తింటారు మీరు, నేను ఎలా ఉండమంటే అలాగే ఉంటారు మీరు అనే మన విషయంలో పిచ్చి తల్లి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా మన గురించి తప్ప దేని గురించైనా ఆ పిల్లకి ఆలోచన ఉందా? ఆ పిల్ల చెల్లెల్నే మన చిన్నోడు ప్రేమించి కోడలుగా వచ్చిన ఎంత పొరపచ్చాలు ఉన్నాయా తోడుకోడళ్ళ మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య? ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మన కూతుళ్ళో మంచి అల్లుళ్ళతో కాపురాలు చేసుకుంటూ పిల్లా పాపలతో చల్లగున్నారు, మంచి వియ్యాలు వారు దొరికారు మనకే. ఇంతకన్నా ఏం కావాలి? నీకో విషయం చెప్పమంటావా? సూర్యావతికి పట్టిన గతే నీకు పట్టి నిన్ను అశైలంలో వేసుంటే ఇవాళ నీ బతుకు ఏమై ఉండేది చెప్పు. మనుషులు అన్న తర్వాత సంస్కారం విఘ్నత మర్చిపోయి ఎప్పుడూ మాట్లాడకూడదు. నువ్వన్న మాటలు ఆ పిల్ల పట్టించుకోలేదు కాబట్టి సరిపోయిందే. లేదంటే నీ పెద్ద కొడుకు ఒక్క మాట మనం వెళ్ళొద్దు, మనం మన ఇంట్లోనే మనం ఉందాం, మీ అమ్మ నేనే తప్పు చేశానని అలా మాట్లాడింది, ఏం మామయ్య నేనంతా నాదే అనుకున్నందుక నాకు దక్కిన బహుమానం ఇది అని అడుగుంటే తల ఎక్కడ పెట్టుకొని ఉండేవాళ్ళమే. ఇంకెప్పుడు నీ నోట్లో నుంచి ఆ మాటలు రాకూడదు. ఈ సంతోషాలను చూసుకుంటూ సంతృప్తిగా గడిపేద్దాం ఈ మిగతా రోజుల్నే అని ఆయన భార్యకి చెప్పాడు. అప్పుడే కోడళ్ళు వస్తే కోడళ్ళనే రెండమ్మ కోడళ్ళారా అనే పిలిచింది. అక్కడే నుంచోనే శకుంతల. ఆయన రావమ్మ కోడల అన్న దగ్గర నుంచే రెండమ్మ కోడళ్ళారా అనే భార్య పిలవటం చూస్తే ఆయన మనసు తృప్తితో నిండిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.